సార్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం అంటే మీరు చెప్తున్నారు అంటే 75 సంవత్సరాలు మనం ఏం చేసుకున్నాం, ఏం మాట్లాడుకున్నాం, ఏం సాధించాం, ఏం పెట్టుకున్నాం అనే దగ్గర మనం ఉన్నాం. దాని నుంచి ఒక్కసారిగా కంటిన్యూ చేద్దాం. అంటే 75 సంవత్సరాలు వస్తున్నా కానీ ఇంకా కూడా మనం అజ్ఞానంలో ఉన్నామా, విజ్ఞానంలో ఉన్నామా అనేదే ప్రశ్న. ఇందాక మీరు చెప్తున్న కంటిన్యూషన్లో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఇదే నా ప్రశ్న. కామన్ మ్యాన్కి ఇంతకన్నా పరిజ్ఞానం లేదని నా అభిప్రాయం. మీరు ఏం చెప్తారు? కామన్ మ్యాన్కి పరిజ్ఞానం గురించి మాట్లాడే పరిస్థితి కాదు. వాట్ ఐ వాంట్ టు సే, మీకంటే నాకంటే విద్యావంతులందరికంటే కూడా కామన్ మ్యాన్కి గ్రౌండ్ లెవెల్లో చాలా విజ్ఞానం ఉంది. బికాజ్ వాళ్ళు అనుభవిస్తున్నది సాక్షాత్తు సత్యం, నిజం. మనకి కొన్ని ఊహాగానాలు, మనకి కొన్ని సర్వేలు, ఆ సర్వేల్లో మనకు వచ్చేటటువంటి సమాచారం 100% పర్ఫెక్ట్గా ఉందా అని అంటే అనుమానమే. అందుకే అంట సామాజికమైనటువంటి అంశాల్లో కష్టపడే వాళ్ళకి చాలా అవగాహన ఉంటుంది. నేను ఇంత కష్టపడితే నాకు వస్తున్నది ఏంటి అన్నటువంటి ఆవేదన వాళ్ళల్లో కూడా ఉంటుంది, క్లారిటీ కూడా ఉంటుంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్. అలాగే కామన్ మ్యాన్ అనేవాడి సమాజం ఏదైతే ఒక అభ్యుదయం వైపు వెళుతుందో అప్పుడే ఈ స్వాతంత్రం యొక్క ప్రయోజనం కూడా ఉంటుంది అన్నది ఒక అంశం. నేను మొదట్లోనే చెప్పాను, స్వాతంత్ర ఉద్యమానికి ఈ దేశం యొక్క ఆర్థిక అభివృద్ధికి లింక్ పెట్టాల్సిన పనే లేదు. ఆత్మగౌరవంతో ఒక పౌరుడు బతకాలి అని అంటే తన దేశం స్వాతంత్రంతో ఉండాలి, తనకి హక్కు ఉండాలి. ఎవడు పరాయి దేశం వాడు వచ్చి ఒక కిరాయి పాలన లేకపోతే ఒక కిరాతక పాలన చేసే పరిస్థితి ఉండకూడదు. దాని నుంచి బయటకు వచ్చాం. ఎస్, 75 సంవత్సరాల తర్వాత కూడా మనం ఇవాళ స్వాతంత్ర ఉద్యమం జరుపుకుంటున్నామంటే ఒక ఇన్స్పిరేషన్. మీకోసం, నా కోసం కొన్ని లక్షల మంది చనిపోయారన్నటువంటి సత్యం మనం ఇవాళ గుర్తు చేయాలి. ఈ సమాజం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళ యొక్క త్యాగం నిరుపయోగం కాకూడదు అని ఇవాళ యువతకు మనం 100% వాళ్ళకి తెలియజేయాలి. ఆ బాధ్యత మన మీద ఉంది. అందుకే అంటున్నా, స్వాతంత్ర ఫలాలు మనం అనుభవిస్తున్నాం కానీ దేశ ఆర్థికమైనటువంటి స్వాతంత్ర ఫలాలు ఇంకా పూసాయా లేవా, అందాయా లేవా, అసలు ఎక్కడున్నామన్న దాని మీద చర్చ. ఎస్. సో అదే నేనేం చెప్తున్నానంటే, ఈ ఆర్థిక ఫలాలు అంటే ఈ ఆర్థికానికి సంబంధించి ఇవన్నీ కూడా ఆ నలుగురి చేతుల్లోనే ఉన్నాయనేటువంటిది ఒక వాదన. అంటే ఇప్పుడు ఈ ఫలాల్ని మనం ఆశించడానికి మనం ఎక్కడున్నాము అంటే దానికి సంబంధించి ఇందాక మీకు ఒక ప్రశ్న అడిగాను. అంటే కమ్యూనిజం కావచ్చు, లేకపోతే ఇజం గురించి ఇందాక మాట్లాడాం. అది కొంత స్కిప్ అయింది. అంటే నేషనలిస్ట్ భావాలు కావచ్చు, ఈ సోషలిస్ట్ భావాలు కావచ్చు, దానివల్ల మనం కొంత వెనుకబడి ఉన్నామా అనేదే నా ప్రశ్న. ఎస్, అన్ని నిజాలు కలిస్తేనే ఇవాళ ఒక నిజాన్ని చూడగలుగుతున్నాం మిస్టర్ శ్రీనివాస్. ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ వెల్. బికాజ్ ఇవాళ కమ్యూనిస్ట్ దేశాలు మొత్తం కమ్యూనిజాన్ని తూచా తప్పకుండా 100% ఆచరిస్తున్నాయా? లేదు. సోవియట్ రష్యా మీరు పుట్టక ముందు కరడుగట్టినటువంటి సిద్ధాంతం. చైనా మీరు పుట్టిన తర్వాత మార్పు వచ్చినటువంటి సమాజం. అలాగే సోషలిస్టిక్ కంట్రీస్ కానీ, కమ్యూనిజం కంట్రీస్ కానీ ఏవైనా ప్రజలకు ఒక స్వేచ్ఛనిచ్చేటటువంటి తత్వాన్ని తెలుసుకున్నారు. ఒక నిరంకుశమైనటువంటి పాలన కాకుండా, ఏదో ఒక మూర్ఖవాదనతో జనాన్ని ఒప్పించే ప్రయత్నం చేయకుండా, అలాగే అభివృద్ధి వైపు నడిపించేటటువంటి తత్వాన్ని తీసుకురావటంలో కొంత ప్రైవేటైజేషన్ ఆర్ కొంత లిబరలైజేషన్ అనేది ఉండాలి అన్నటువంటి ఆర్థిక శాస్త్రవేత్తల అవగాహన మేరకు ఇవాళ ప్రతి దేశం కొంత మార్పు చెందింది. అలాగే భారతదేశం యొక్క గొప్పతనం ఏంటి అని అంటే, మొత్తం ప్రపంచంలోనే భారతదేశానికి ఒక గుర్తింపు ఉంది, ఒక గౌరవం ఉంది. మనమంటే ఒక భయం కూడా ఉంది. మన మేధస్సు కానీ, అలాగే మనకున్నటువంటి చరిత్ర కానీ, మనకున్నటువంటి సంస్కృతి కానీ, మన జీవన విధానం కానీ, అలాగే విభిన్న సంస్కృతుల మధ్య 143 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఎక్కడా అంతర్గతమైనటువంటి పోరాటాలు లేవు, ఎక్కడా విభేదాలు లేవు. కలిసిపోయినటువంటి ఈ తత్వం ఉన్నదే, ఈ వసుధైక కుటుంబం అన్నటువంటి వాదన ఉన్నదే, అది సత్యాన్ని ఈ ప్రపంచానికి తెలియజేయగలిగినటువంటి ఒకే ఒక దేశం భారతదేశం. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. బికాజ్ ఏ దేశాన్ని తీసుకున్నా సరే మీకు అంతర్గతమైనటువంటి కలహాలు,
ఆర్థికమైనటువంటి విపరీత ఒత్తిడిలో ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటూ అసలు ఇది మానవ సమాజమా అన్నటువంటి అనుమానం వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇవాళ చాలా దేశాలు అంతర్గత యుద్ధాలతో కూలిపోతున్నటువంటి పరిస్థితి. అక్కడ యువత, అక్కడ మహిళ, అక్కడ రైతు ఏ మాత్రం రక్షణ అనేది లేకుండా చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. కంపేర్ చేయండి. మీరు చెప్పినట్టు నాకు అనిపించేది ఏంటంటే, మీరు చెప్తున్నట్టు అంతా బాగానే ఉంది, ఎక్కడ కూడా ఇంటర్నల్గా మనకి పోరాటాలు అనేవి జరగలేదు, అంతా బాగుందని చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. మరి అంతా బాగుంటే అంతా సక్రమంగా నడిస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, లేకపోతే గాంధీ గారు కావచ్చు, పటేల్ గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా పేర్లు ఉంటే చెప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. నేను మొదట్లోనే చెప్పాను, మన రాజ్యాంగం అనేది ఒక పవిత్రమైనటువంటి వ్యాసంగం, నాకు అర్థమైన భాషలో అయితే అదే. సో కానీ ఈ 79 సంవత్సరాల్లో మనం ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు అంటే ఏం చెప్తారు? ఎందుకని అభివృద్ధి చెందినటువంటి దేశ జాబితాల్లో మనం లేవు అనేది నా ప్రశ్న. ఎస్, ఐ స్టిల్ బిలీవ్ వన్ థింగ్. మీరు అన్నట్టుగా 75 సంవత్సరాల అనంతరం కూడా ఇండియా ఈజ్ నాట్ ఎ డెవలప్డ్ కంట్రీ, స్టిల్ ఇట్ ఈజ్ డెవలపింగ్. ఎన్ని సంవత్సరాలు ఒక దేశం అభివృద్ధి చెందాలి అని అంటే ఎన్ని సంవత్సరాలకి స్వాతంత్రం వచ్చింది? మీ జీవితం మీరు జీవిస్తున్నారు, మీ రాజ్యాంగం మీరు రాసుకున్నారు, మీ హక్కులు మీరు గమనించారు, మీరు చేయవలసిన బాధ్యతలు ఏవో గుర్తించారు. ఇంత జరిగిన తర్వాత 75 సంవత్సరాల తర్వాత కూడా వై ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ, నాట్ ఎ డెవలప్డ్ కంట్రీ? ఎస్, దీని మీదే మనం దృష్టి పెట్టాలి. ఈ దేశంలో జరిగినటువంటి పరిణామాల్లో పారిశ్రామిక వృద్ధి లేదా అనంటే ఎస్, కొంత ఉంది. అలాగే అనేకమైనటువంటి విషయాల్లో ఇవాళ పోటీ పడేటటువంటి విధానంలో మనము అగ్రదేశంగా, ఒకటి నాలెడ్జబుల్గా, రెండు ఆర్థికమైనటువంటి పురోగతిలో మనం మిగతా దేశాల కంటే భిన్నంగా ఉన్నాం, కొంచెం ప్రత్యేకంగా ఉన్నాం, కొంత బలంగా కూడా ఉన్నాం. బట్ ఇక్కడ వచ్చిందల్లా మీరు అన్నట్టుగా ఒక కామన్ మ్యాన్ ఈ సొసైటీలో సంతృప్తిగా కష్టపడేవాడు ఇష్టపడే సమాజం ఉన్నదా అని అంటే కొంచెం సందేహాస్పదం, కొంత ప్రశ్నార్థకం, కొంత చర్చించాల్సిన అంశం ఇది. అందులో సందేహాలు అక్కర్లా. ఎస్, ఎందుకని అన్న ఒక ప్రశ్నను మనం డైరెక్ట్గా ఆబ్జెక్టివ్గా సమాధానం చెప్పాలి అని అంటే ఈ దేశంలో జరిగినటువంటి రాజకీయమైనటువంటి నీచత్వం. రాజకీయం ఏం చేసిందంటే విభజించి పాలించినటువంటి తత్వంలోకి జనాన్ని తీసుకెళ్ళింది. అలాగే అభివృద్ధి కంటే కూడా 75 సంవత్సరాల తర్వాత నీకిది ఇస్తా నా కోటే అన్నటువంటి ధోరణి ఉన్నదే, ఇది పరమ నీచమైంది. ఇది ఏమాత్రం క్షమించకూడనటువంటిది. ఇది రాజ్యాంగంలో దీన్ని ఊహించలేదు కాబట్టి మెన్షన్ చేయలేదేమో కానీ, బట్ ఇక్కడే మనము ఈ దురాగతాన్ని ఆపితే గానీ ఈ దేశం బాగుపడదు. అదే మీరు అన్నట్టు నా ప్రశ్న కూడా అదే సార్. అంటే స్వాతంత్రం అంటే ఓటు హక్కు, అంటే బయటికి ఫ్రీగా వెళ్ళి ఓటు వేసి వస్తే సరిపోతుంది. కానీ ఆ కామన్ మ్యాన్కి మదిలో ఒక ప్రశ్న మదులుతూ ఉంటుంది. ఎందుకంటే అందరికంటే ఒక బిజినెస్ మ్యాన్ కంటే ఈరోజు అంబానీ అదానీల కంటే ప్రాబ్లం లేదు, నేను పేర్లు కూడా చెప్తాను, వారికంటే అత్యంత బిజీగా ఉండేది కామన్ మ్యాన్ అని నా దృష్టిలో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా సమస్యలతో కూడి, సాయంత్రం రేపేం చేయాలి, పొద్దున ఏం చేయాలి, ఈ డబ్బు ఎట్లా కట్టాలి, ఈ ఫీజులు ఎట్లా కట్టాలి అనేటువంటి, అంటే ఈ ఆరోగ్యానికి ఎట్లా చేయాలనేటువంటి ఈ పనిలో పడి అతను ఓటేసి, నేను ఓటు వేస్తే నిజానికి నా జీవితం మారుతుందా అనే ప్రశ్న కూడా ఖచ్చితంగా కలుగుతుంది. అందుకని చెప్పి ఓటింగ్ పర్సంటేజ్ సరళి కనుక మనం చూసినట్టయితే ఇది మీకు అర్థమవుతుంది. చాలామంది కూడా చదువుకున్న వారు కూడా ఓటు వేయకపోవడానికి కారణం కూడా ఇదే అనుకోవచ్చా? ఏం చెప్తారు మీరు? ఎస్ శ్రీనివాస్, ఓటేస్తే నా జీవితం బాగుపడుతుంది అని అఫ్కోర్స్ 0.1% ఈ దేశ జనాభాలో నమ్ముతున్నారా ఓటేసిన వాళ్ళు అంటే నేను చాలా స్ట్రైట్గా చెప్తా, ఎవరు నమ్మట్లా, ఎవరు ఆశపడట్లా. ఏదో మనం కష్టపడితే వచ్చిందేదో దాంతో బాగుపడతామన్నటువంటి ఒక ఆలోచనలోనే జనం బతికేస్తున్నారు. ఈ ఓటు ఎందుకు వేస్తున్నారు అని మీరు ప్రశ్నించవచ్చు. ఎస్, నాకున్నటువంటి హక్కు. అలాగే ఏ ప్రభుత్వం వచ్చి కొంత మార్పు కొంత బాధ్యతను తీసుకోవాలి కాబట్టి ఒక ప్రభుత్వాన్ని మనము ఒక నోడల్ ఆఫీసర్ని ఎలా అయితే పెట్టుకుంటామో, మన కోసం సేవ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి కొంత బాధ్యత ఇద్దాం. మొత్తం నడవాలి కదా, వ్యవస్థ నడవాలంటే ఎవరో ఒకరు ఉండాలి కదా. ఆ ఉండాలి అటువంటి దాంట్లోనే ఇవాళ ఓట్లు వేయటం అనేది జరుగుతుంది. బట్ జనం భ్రమల్లో లేరు. నా ఓటు నన్ను అభివృద్ధి వైపు నడిపిస్తుంది అన్నటువంటి భ్రమల్లో వాళ్ళు లేరు. మరొక ప్రధానమైనటువంటి ఒక విషయం మీకు చెప్తా.
ఇవాళ యూత్ కానీ ఎన్నికల సంఘం కానీ అలాగే రాజ్యాంగంలో ఉందా లేదా అన్నది పక్కన పెట్టేద్దాం. Yes. బట్ నైతికమైతే ఒకటి ఉంటుంది. అసలు ఈ ఎన్నికలలో ప్రతి నాయకుడు చెప్తున్నాడు, నేను పోటీ చేయాలంటే ఎమ్మెల్యేగా గెలవాలంటే మినిమం 50 కోట్లు నేను ఖర్చు పెడతాను అని నేను చూయిస్తే గానీ నాకు టికెట్ ఇవ్వరు ఏ పార్టీ అయినా అంటున్నారు. రైట్, బహిరంగంగానే చర్చ జరుగుతుంది అది. ఎస్, అది మీకు తెలుసు, నాకు తెలుసు, ఓట్లేసే వాళ్ళందరికీ తెలుసు. మరి 50 కోట్లు ఖర్చు పెట్టేవాడు రేపు వచ్చి వడ్డీతో సహా వెనక్కి తీసుకోవాలిగా. ఎస్, ఖచ్చితంగా. అందుకే వస్తాడుగా. అంటే రాజకీయం ఇక్కడ ఏమైంది? వ్యాపారం అయింది. కరెక్ట్. వ్యాపారం దోపిడీగా మారింది. ఈ దోపిడీ వ్యాపారం చేయడానికి కొంత మాఫియా కావాల్సి వచ్చింది. ఇవాళ ప్రజా నాయకులకు నేను వెరీ సింపుల్, చిన్నపిల్లలు అడుగుతున్నారు, వీళ్ళు ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు కదా, వీళ్ళకి ఇంతమంది గన్మెన్లు ఎందుకని అడుగుతున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. గన్మెన్ ఎవరికి ఉండాలి? మీ మీద దాడి చేసిన వాడికి Right. గన్మెన్ ఇస్తే ఇంకా మీకు రక్షణ ఉంది. అలాగే సమాజానికి రక్షణ ఏంటి? కాలరెత్తుకొని ఎస్ నేను మీకోసం సేవ చేశాను, చేయడానికి వచ్చాను అన్నటువంటి దమ్మున్న నాయకుడు లేకపోతే జరిగే ప్రమాదం ఇదే. అభివృద్ధి అనేది జరగదు, వ్యాపారమే జరుగుతుంది. వ్యాపారంలో లాభమే ఉంటుంది. ఈ లాభాన్ని సంపాదించడానికి మొట్టమొదటిగా ఎంచుకునే మార్గం కొంత మాఫియాను పెట్టుకొని ప్రజల సహజ సంపదను దోచేసేటటువంటి ప్రయత్నం ఇప్పటికీ నిరంతరం జరుగుతూ ఉండబట్టే మీరు అన్నట్టుగా 79 సంవత్సరాల తర్వాత ఈ దేశ పరిస్థితి ఏంటి అంటే ముఖ్యంగా అంటే సవాళ్ళు ఇందాక నేను అడిగాను, అంటే సవాళ్ళు ఏం ఎదుర్కొంది అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు మనీ పవర్ పాలిటిక్స్ గురించి. దీన్ని తగ్గించలేమా, దీన్ని అంటే సాధించలేమా అనేది ఒక ప్రశ్న. దీన్ని ఏం చెప్తారు మీరు? ఇది ఎవరు సాధించాలి? రోజు మీరు అన్నట్టుగా కష్టపడే హమాలీలు వచ్చి వీటి మీద పోరాటం చేయాలా? అలాగే వృద్ధులు, మీరు ఈ విశ్వనగరంలో రైట్ జస్ట్ ఫుట్పాత్ మీద మీరు గమనించండి, ఏ మాత్రం ఆర్థికమైనటువంటి బ్యాకప్ లేని వాళ్ళు, చెప్పులు కుట్టుకునే వాళ్ళు, పళ్ళు అమ్ముకునే వాళ్ళు కూడా వాళ్ళ ముఖంలో ఒక ఆనందం కనపడుతుంది. ఆ ఆనందం ఏంటంటే ఆర్థికమైంది కాదు, కలిసి జీవించగలుగుతున్నాం కుటుంబ సభ్యులతో. మొగుడు పెళ్ళాం కూడా చెప్పులు కుట్టుకుంటున్నటువంటి అనేక సన్నివేశాలు మీకు కనపడతాయి. ఐ బౌ బిఫోర్ దెమ్. వాళ్ళే ఈ దేశాన్ని నడిపిస్తున్న వాళ్ళు, వాళ్ళే ఈ దేశంలో విలువలను తీసుకొస్తున్న వాళ్ళు. వై ఐ వాంట్ టు టెల్ సచ్ ఎ వే. మీరు గమనించండి, డబ్బున్నోడికి కష్టపడకుండా వచ్చే ఆదాయం మీద దృష్టి ఉంటుంది. అది షేర్ మార్కెట్ అవ్వచ్చు, అలాగే మరేదైనా కావచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీద బిక్కి ఎవరైతే బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కష్టపడడానికే ఇష్టపడతారు. ఉచితంగా వచ్చింది ఏది వాళ్ళు స్వీకరించలేరు. ఆ ఆత్మాభిమానం ఆకాశమంతా. అందుకే అంటున్నా, ఇవాళ మనము కొన్ని పాలసీస్ని తీసుకున్నప్పుడు మొత్తం వ్యవస్థను నిర్వీర్యం చేసేటటువంటి పాలసీలు ఇవి. రాజకీయ నాయకులు వాళ్ళ గెలుపు కోసం, పార్టీలు వాళ్ళ ఆధిపత్యం కోసం అసలు నేను ఇది చేస్తాను అని చెప్పాలి, ఇది ఇస్తాను అని కాదు. నీకు ఈ డబ్బు ఇస్తా, మీరెవరు? ఎవరి డబ్బు అది? మాదే కదా. నువ్విచ్చేది ఏంటి అసలు? నువ్వు నన్ను బానిసని చేయడం ఏంటి? రైతుని ఇవాళ ఏం చేశారు మీరు? వెన్నెముక ఇరిచి అవతల బారేశారు. భారతదేశంలో 70% మందికి పైగా వ్యవసాయం, అలాగే వ్యవసాయ ఆధారిత వృత్తుల్లో ఉన్నటువంటి జీవన విధానం ఉన్నటువంటి దేవుళ్ళు వాళ్ళు. వాళ్ళని వాళ్ళు ఏం చేశారు? ఆత్మహత్యలకు పురుగొల్పేటటువంటి ఆర్థికమైనటువంటి బలహీనతను పెంచారు. ఎస్ రాజేంద్ర గారు, అంటే మీరు చెప్తున్నదంతా కూడా ప్రశ్నలు ఇవి. ఒక కామన్ మ్యాన్ కూడా నాలాంటి వానికి అయితే కొంత అర్థమవుతుంది. కానీ దీన్ని బ్రేక్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఎలా చర్చించుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలనేదే ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్య. దీన్ని బ్రేక్ చేయలేమా, ఇలాగే మనం బతకాలా అనేదే నా ప్రశ్న. ఖచ్చితంగా బ్రేక్ చేయగలం. ఎలా? కానీ ఎవరు అనుకోవాలి? మీరు నేను అనుకోవాలి. అలాగే సమాజంలో కొంత మార్పు రావాలి. ఇవాళ రాజకీయ నాయకులు ఛాలెంజ్ చేస్తున్నది ఏంటో తెలుసా? మేము పొల్యూట్ అయ్యామంటున్నారు, అలాగే మేము అవినీతి పరులు అంటున్నారు. బట్ డబ్బు ఇస్తే కానీ ఓటు వేయనటువంటి జనం ఉన్నటువంటి ఈ సమాజంలో మరి మేము డబ్బు ఖర్చు పెట్టకుండా ఎలా కుదురుతుంది అని అడుగుతున్నారు. మేము సమాజ సేవ చేయడానికే వచ్చాము కానీ మరి ఈ పొల్యూటెడ్ సొసైటీలో ఈ ఓటు అమ్ముకునే జనం మధ్య మేమేం చేయగలము అని అంటున్నారు. ఎస్, ఇక్కడే అదేదో విత్తు ముందా చెట్టు ముందా అన్నటువంటి చర్చలాగా ప్రజలు తప్ప నాయకులు తప్ప అనేది ప్రశ్న. ఇక్కడ ఆ పరిస్థితులు వచ్చినాయి. ఇక్కడ ఒకటి ఉంటుంది. ఒక బూర్జువా సమాజంలో
ఒక దోపిడీ సమాజంలో మీకు మెల్లగా ఒకదానికి ఎడిక్ట్ చేస్తారు. అది లేకుండా మీరు బతకలేనటువంటి పరిస్థితి తెస్తారు. ఫైన్, కొంతమంది రాజకీయ నాయకులు చెప్పేది కొంత వాస్తవం, ఐ డూ అగ్రీ విత్ దట్. కానీ మీరు ఎప్పుడైనా ప్రయత్నించిందా ఒక పార్టీ అయినా సరే, ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నిటినీ మనం ప్రశ్నిద్దాం. ఇవాళ వాళ్ళకి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కార్పొరేట్ కంపెనీలు. ఈ దేశాన్ని కష్టపడకుండా దోచేసినటువంటి వ్యవస్థ ఉన్నప్పుడు దానికి ఎవరైతే అధిపతులు ఉన్నారో, ఐ డోంట్ లైక్ టు నేమ్ ఎనీబడి, బట్ కంపెనీ ఉండదు, అక్కడ కష్టపడే కార్మికులు ఉండరు, ఏం మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. కానీ నేను ఇదిగో ఈ ప్రోడక్ట్ తీసుకురాబోతున్నా, నేను మార్కెట్లో షేర్స్ రిలీజ్ చేస్తున్నా అంటే వేలాది మంది ఇలా అలవాటు పడిపోయారు. ఈ డబ్బును దోచుకోవడం కొన్ని కంపెనీలకు, కొంతమంది అధిపతులకు కూడా బాగా అలవాటు అయిపోయింది. వాళ్ళ దగ్గర నుంచే ఫండ్స్ తీసుకునేటటువంటి రాజకీయ పార్టీలకు వాయిస్ ఉంటుందా? నిజాయితీ ఉంటుందా? ఇట్స్ అ వెరీ సింపుల్ కామన్ సెన్స్ కదా. నేను మీ దగ్గర డబ్బు తీసుకున్న తర్వాత మీరు హత్య చేసినా సరే అది దేశం కోసం చేశామనే కథనమే ఇస్తానేమో, అదే పరిస్థితి ఉంటుంది. మొన్న ఒక ఇంటర్వ్యూ జరిగింది సార్, ఇది మన స్టూడియోలోనే. ఆయన చెప్పారంటే కొత్త బీసీవై పార్టీ, ఓపెన్గా చెప్తాను, ఆయన ఏమంటారంటే డబ్బు లేకుండా ఏది చేయలేము అని ఆయన చెప్తున్నారు. నిజంగా డబ్బు లేకుండా ఏమీ చేయలేమా? ఒక విశ్లేషకుడిగా మీరేం చెప్తారు? ఏ పార్టీ నడపలేమంటున్నారు ఆయన? స్ట్రైట్గా చెప్పారు ఆన్సర్ నాకు. సరే, ఆయన భావం ఆయనకు వదిలేద్దాం. అర్హత లేని వాళ్ళు, కనీసం బాధ్యత లేని వాళ్ళు, లేదు దోచేసుకొని మూటలు కట్టుకున్న వాళ్ళు, ఎస్ మేము రాజకీయాల్లో జనానికి మంచి చేయాలంటే మా దగ్గర డబ్బులు ఉండాలి. డబ్బు కాదు శ్రీనివాస్, ఉండాల్సిందే ఇది ఉండాలి, ఒక తపస్సు లాంటి భావన ఉండాలి. ఎస్, రాజకీయ పార్టీ లేకపోతే ప్రజలకు సేవ చేయలేరా ఈ మూర్ఖులంతా? ఐ కెన్ టెల్ దెమ్, ఐ కెన్ ఆస్క్ దెమ్, లెట్ దెమ్ టెల్ వాట్ ఈస్ ద ట్రూత్. మన ఇద్దరం వెళదాం, మనకి ప్రజాప్రతినిధులు అవ్వక్కర్లా. దేశం కోసం కష్టపడేటటువంటి తత్వం ఉంటే వేలాది మంది, లక్షలాది మంది మిమ్మల్ని అనుసరించకపోతే నా పేరు మార్చుకుంటారు, అనుసరిస్తారు. కానీ అంటే ఏదైనా పని చేయాలంటే ప్రస్తుతం అంటే ఈ రాజకీయాలు ఒక నాయకుడిని మనం ఎందుకు ఎన్నుకుంటామంటే, మనము అందరం కలిసి అంటే ఒక పని, ఒక రోడ్డు వేసుకోవాలి, నా ఇంటి ముందు రోడ్డు వేసుకోవాలంటే ఖచ్చితంగా ఇలాంటి వ్యవస్థ అనేది మనకు ఉండాలి. అంటే అందరం కలిసి ఒక దగ్గర డబ్బు పోగేసి, అదే ట్యాక్స్ రూపంలో మనమంతా వేసి, అది ఆ ట్యాక్స్తోని, ఆ డబ్బుతోని ఆ రోడ్లు కానీ, లేకపోతే ఆ మురికాలలో, లేకపోతే ఆ దోమల నివారణం, ఇలాంటి వ్యవస్థని మనం అంటే నిర్మించుకోవాలంటే ఖచ్చితంగా ఈ వ్యవస్థ ఉండాలి. అది ప్రభుత్వ బాధ్యత. యు డోంట్ నీడ్ టు రిలేట్ విత్ పాలిటిక్స్. అలాగే ప్రజాప్రతినిధులు, ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే చేయకపోతే అడగడానికి మీడియా ఉంది, మేమున్నాం, మేము హెచ్చరించగలం, మేము జనం దృష్టికి తీసుకెళ్ళగలం. అయినా పట్టించుకోరు. పట్టించుకోనటువంటి వాడు మళ్ళీ కనపడకుండా చేసేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఐ బిలీవ్ ఇట్. బట్ మీరు చేసేటటువంటి ఒక వ్యాసంగం ఏదైతే ఉన్నదో, జనం మధ్యకి తీసుకెళ్లేటటువంటి సమాచారం జనం నమ్మేట్టుగా, జనానికి అర్థమయ్యేట్టుగా, అలాగే మీ కృషితో పాటు పూర్తి సమాచారాన్ని వాస్తవ రూపంలో అద్దంలో చూయించినంతగా జనానికి చేరయ్యాలి. జనం ఎప్పుడు చైతన్యం లేనటువంటి వాళ్ళు కాదు. ఈ దేశంలో యువత ఎప్పుడు ఒక రకమైనటువంటి ఫైటింగ్ నేచర్లోనే ఉన్నారు. ఎవ్వరో ఇంత పెద్ద కోటి జనాభా దాటినటువంటి ఈ విశ్వనగరంలో ఒక 100 మంది పట్టుమని ఒక 100 మంది పబ్కి వెళ్ళగానే యువతంతా పబ్బులకి బానిసలైపోయారు అన్నటువంటి వ్యాఖ్యలు సమంజసమా? కాదు. ఎంతమంది యువత ఉద్యోగం లేకపోయినా కష్టపడి ఇక్కడ హాస్టల్లో ఉండి వాళ్ళ కుటుంబాల కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం అర్థం కాదా? అసలు మనం ఏ ఉపాధి కల్పించామని యువత మీద మనం దాడి చేయాలి? అసలు ఏ రకమైనటువంటి విద్యా విధానం మనం వాళ్ళని చదివించామని వాళ్ళ మీద మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి? ప్రతి వాడు మాట్లాడేది తెల్లారి లేస్తే, ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి దేశ పరిస్థితుల్లో సంస్కృతి భారతీయ సాంప్రదాయం అంటారు. ఎస్, స్కూల్కి వెళ్దాం, మొత్తం అన్ని సిలబస్లు, అన్ని క్లాసులకు సంబంధించి యూ అండ్ మీ విల్ గో టు స్కూల్, తీద్దాం పుస్తకాలు. దేశభక్తిని నేర్పేటటువంటి విద్యలో ఉన్నటువంటి పాఠాలు ఏమైనా ఉన్నాయేమో వెతుకుదాం. ఉన్నాయా? మీరు చెప్పండి. మీరు కూడా ఐటీ గ్రాడ్యుయేటే కదా, మీరు చెప్పండి. మీరు చదువుకున్న దాంట్లో లేవు. సామాజికమైనటువంటి అంశాల్లో అవగాహన పెంచిందా? చదువు బాధ్యత పెంచిందా? లేదు. తండ్రి పట్ల, అలాగే
గురువు పట్ల కొంత పూజ్యభావం ఉన్నటువంటి పిల్లల చదువుల్లో ఏమైనా కనపడ్డాయా? లేదు, ఖచ్చితంగా చెప్పగలను. ఎస్, విద్య వ్యాపారంగా మారిపోయింది. విద్య ప్రతి వాడికి హక్కు అని రాజ్యాంగం రాసిచ్చిన తర్వాత కూడా ఇవాళ విద్య వ్యాపారాన్ని చేసినటువంటి పాలక వర్గాలు ఉన్నప్పుడు ఎక్కడొస్తోంది విద్య? ఏ ప్రజాప్రతినిధి ప్రభుత్వ పాఠశాలలకు వాళ్ళ పిల్లల్ని పంపరు. వాట్ డస్ ఇట్ ఇండికేట్? అంటే నువ్వు పాలిస్తున్నటువంటి నీ రాష్ట్రములో నువ్వు ప్రజాధనంతో నిర్మించినటువంటి పాఠశాలలు నువ్వే నీ పిల్లల్ని చదివించకపోతే ఇంకెలా? ఇది మోసం కాదా? అంటే రాజేంద్ర గారు ఒకటి చెప్పండి, అంటే మనకున్నటువంటి ఆర్టికల్స్లో ఆర్టికల్ 21 పనిచేయట్లేదని మీరు అంటారా? ఏం చెప్తారు? అంటే ఆర్టికల్ 19 కూడా, అంటే దాంట్లో సబ్ క్లాసెస్ కూడా ఉన్నాయి, 1A. సో ఇవన్నీ కూడా పనిచేయట్లేదని మీరు అంటారా? అంటే ఈ వ్యవస్థలో లోపం ఉందా, ప్రజల్లో లోపం ఉందా, నాయకుల్లో లోపం ఉందా? ఏం చెప్తారు మీరు? పాలన విధానంలోనే లోపం ఉంది, రాజకీయ పార్టీల ఆలోచనలోనే కలుషితం ఉంది. అలాగే జనాన్ని, నేను చెప్తున్నానే, జనాన్ని మీరు వైరస్తో ఇన్ఫెక్ట్ చేస్తే మీ చేతుల్లో ఏముండదు, మీరు ఆరోగ్యం. జస్ట్ ఇటీవల జరిగినటువంటి కోవిడ్, మీరు నిజంగా చాలా ఆరోగ్యవంతమైనటువంటి వ్యవస్థలో ఉన్నారు, కానీ మరి మిమ్మల్ని అటాక్ చేయకుండా వదిలేసిందా? అంటే అది ఎంత ప్రభావం చూయించిందో రాజకీయ నాయకుల యొక్క ఆధిపత్య ధోరణి కావచ్చు, అవినీతి ప్రయోజనం కోసం కావచ్చు, వాళ్ళు దోచేయడానికి కావచ్చు, యువతను పక్కదారి పట్టించారు. ఇవాళ గంజాయి తోటి మీకు ఇవాళ హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరకడంలో ఉన్నటువంటి నేపథ్యం ఏంటి? మరొక ప్రధానమైనటువంటి ప్రశ్న మిస్టర్ శ్రీనివాస్, ఇవాళ 79 సంవత్సరాల తర్వాత మనము మాట్లాడుకున్నటువంటి ఒకే ఒక విషయం, ఈ దేశానికి మనం ఏమి ఇచ్చాం, మన బిడ్డలకు మనం ఏమి రక్షణ కల్పించాం, అలాగే రాబోయే వాళ్ళకి మనం ఇస్తున్నది ఏంటి? కలుషితం, కాలుష్యం, అవినీతి, దోపిడీ, ఇవి తప్ప మీరు నేను ఏమైనా ఇవ్వగలిగినటువంటి పరిస్థితి ఉందా? లేదు. మీరు ఇందాక నేను అడిగినటువంటి ప్రశ్నకి ఏంటంటే, ఇవన్నీ ఆర్టికల్స్ వైలేట్ అవుతున్నాయంటే మనం దాన్ని ఫాలో అవ్వాలి. ఇందాకే చెప్పాను నేను, అది మళ్ళీ పదే చెప్తాను. రాజ్యాంగం ఒక పవిత్ర వ్యాసంగం అని, ఇవి వైలేట్ చేస్తున్న దృష్టిలో ఈ విధానమే తప్పు అంటున్నారంటే మరి దీనికి కొత్త పాలసీ ఏమన్నా తీసుకురావాలంటారా? పాలసీలన్నీ నాకు అర్థమైనంత వరకు బాగానే ఉన్నాయని నాకు అనిపించింది. మీరు ఏం చెప్తారు? నో, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, సుప్రీంకోర్టు ఉంది, హైకోర్టు ఉంది. ఈ దేశంలో అత్యంత విలువైనటువంటి చట్టాలు మనకున్నాయని మనం చెప్పుకుంటాం. చట్టాలు ఉంటాయి, కానీ నేర ప్రవృత్తి పెరుగుతున్నటువంటి వాటిని నిరోధించేటటువంటి సిస్టమ్ ఉండాలి ఇక్కడ. అది ఎక్కడి నుంచి? విద్య నుంచి ప్రారంభం అవ్వాలి. మీ బాల్యం నుంచి విలువల మీద నమ్మకం పెంచాలి. అలాగే అనేకమైనటువంటి విషయాల్లో పిల్లలకి ఒక చైతన్యవంతమైనటువంటి విద్యా విధానం ఉండాలి. యూ టేక్ ఎనీ స్కూల్ ఇన్ దిస్ హైదరాబాద్ ఆర్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ, పిల్లల స్కూళ్ళు జైళ్ళ మాదిరి ఉన్నాయి, ఆడుకోవడానికి అవకాశం లేనటువంటిది. రూల్ ఏం చెప్తుంది? యు ఆర్ మచ్ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ గైడ్ లైన్స్. పిల్లల ఆట స్థలాలు లేనటువంటి పాఠశాలలకు పర్మిషన్ ఇవ్వబడదు, దట్ ఈజ్ రూల్. మరి ఇచ్చారుగా, అంటే మీరు నేను వదిలేసాంగా. ఇచ్చారు, అదే మీరు నేను వదిలేసామంటే అలాంటి మీడియా వ్యవస్థ, ఇందాక మీరు అన్నారు మీడియా నేను ప్రశ్నిస్తున్నాము, మనందరం కలిసి అది చేస్తున్నాము అని అన్నారు. మరి ఇదే ప్రశ్న ఇప్పుడు నేను అడిగేది, అలాంటి మీడియా వ్యవస్థలో మనం ఉన్నావా లేదా, ఆ మీడియా వ్యవస్థ ఇప్పుడు ఉన్నదా అనేది నా ప్రశ్న. నో, ఫోర్త్ ఎస్టేట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. ఫోర్త్ ఎస్టేట్ అన్నిటినీ నిర్దేశిస్తుంది, సాధిస్తుంది, అలా కాదు. 4 స్తంభాల్లో మీడియా అనేది ఒక మూల స్తంభం. రీచబిలిటీ ఫాస్ట్గా ఉంటుందండి. ఎస్. సో ఇవాళ మీరు వేసే ప్రశ్న ఏదైతే ఉన్నదో మళ్ళీ డైవర్ట్ అవ్వద్దు. మనం మీడియా మీద మాట్లాడాల్సి వస్తే చాలా సేపు మాట్లాడాలి. ఇప్పుడు ఆ వ్యవస్థలో ఉన్నామన్నది నా ప్రశ్న. విధానాన్ని మార్చడానికి నేను అనేది, ఇప్పుడు ఏదైతే స్కూళ్ళకి పర్మిషన్ ఎట్లా ఇస్తున్నారు, ఎవరు అడగాలి దాన్ని, ఇది నా ప్రశ్న. స్కూళ్ళకి పర్మిషన్లు ఎలా వస్తున్నాయి అని అంటే, కార్పొరేట్ కళాశాలల అధిపతులే మంత్రులు అవుతున్నారు. కార్పొరేట్ కళాశాల అధిపతులే డబ్బిచ్చి మరి ప్రభుత్వాలను కొనేస్తున్నారు. నేను అన్నానే, ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి పార్టీ ఫండ్ చూస్తే మీ దిమ్మ తిరిగిపోతుంది. అలాగే అత్యంత ప్రాంతీయ పార్టీగా, అత్యంత ధనవంతమైనటువంటి పార్టీగా, ఐ థింక్ యు ఆర్ అవేర్ ఆఫ్ బీఆర్ఎస్. ఎస్, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక పార్టీకి ఎవరెవరు డబ్బులు ఇచ్చారు అని లెక్క కడితే అందులో ఆంధ్రాలు కూడా ఉన్నారు. మరి వద్దన్నారా?
లేదే. కానీ బయటకు వచ్చి రాజకీయం ఏం మాట్లాడతారు? ఆంధ్రలో ఆధిపత్యం ఎక్కువైపోయింది అంటారు. అసలు ఆంధ్ర ఏంటి, తెలంగాణ ఏంటి, కనీసం తెలుగు వాళ్ళం అన్నటువంటి కల్చర్ అనేది ఎందుకు మర్చిపోవాలి? ఎవడు ఇక్కడ దోపిడీకి కులం, మతం, ప్రాంతం అనేది ఉండదు. టెర్రరిస్ట్కి అసలు ఏదీ ఉండదు. ఆర్థిక నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవి అప్లై అవ్వు. దట్ ఈజ్ ట్రూ. అది సత్యం. అదే నా ప్రశ్న అదే సార్. ఇందాక వాళ్ళని ఎవరు మార్చాలనే ప్రశ్న. ఇప్పుడు మీరు అన్నారు స్కూల్స్కి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? సరే, అది ముఖ్యమంత్రి నుంచో లేకపోతే ఎడ్యుకేషన్ మినిస్టర్ నుంచో పర్మిషన్ వచ్చింది అనుకుందాం, తెచ్చుకున్నారు. కానీ దాన్ని ఆపగలిగే శక్తి ఎవరికి ఉంది? విధానాలు తప్పే. మీరు అన్నట్టు విధానాలు సరిగ్గా నడవట్ల. విధానాలు ఉన్నాయి, రూపొందించారు, పాలసీస్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ పాలసీ ఉంది, హెల్త్ పాలసీ ఉంది, రూల్ ఆఫ్ లా ఉంది, ఇట్లా అన్నీ ఉన్నాయి. కానీ వ్యవస్థ మారాలి మారాలి అని మొత్తుకుంటున్నాం. కానీ ఆ వ్యవస్థను మార్చడానికి ప్రజలు ఏం చేయాలి చెప్పండి సార్? నాయకులు, పాలకులు ఎట్లాగో చేయరు, అది పురుగుడు. ఏం చేద్దామంటారు? ఇది నా ప్రశ్న. ప్రజలకి వాళ్ళ జీవనోపాధికి కష్టపడమే సరిపోతుంది. ఇవాళ ఉపాధి లేదు చాలామందికి. రైట్. ఆర్టిజాన్స్ కనపడకుండా అయిపోయారు. ఎస్. అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు గమనిస్తే నేను ఇందాకే అన్నాను, 70% మందికి పైగా వ్యవసాయ ఆధారిత వృత్తుల్లో ఉన్నటువంటి ఈ దేశంలో పని చేయడానికి చేతులు ఉన్నప్పుడు, పనిని కల్పించేటటువంటి వ్యవస్థ ఉన్నప్పుడు, కష్టపడిన వాడికి కనీసమైనటువంటి న్యాయపరమైనటువంటి ఆదాయం రాని దాన్ని మనం ఎంతకాలం చూడాలి? ఎవరు చెయ్యాలి అని అంటే మిస్టర్ శ్రీనివాస్, పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. వాడు విశృంఖలంగా ప్రవర్తిస్తే మాత్రం తీసి పక్కన పడేయాలి అన్నటువంటి ఆలోచన జనంలో రావాలి. అలాగే ఒక్కొక్కడి ఆస్తి, ఆఫ్టర్ ఆల్ ఒక కార్పొరేటర్, ఒక ఫార్చ్యూనర్ 50-60 లక్షల కారుని వేసుకొని రాజకీయాల్లోకి రాగానే మన కళ్ళ ముందే ఇలా తిరుగుతుంటే ఆ రోజు వరకు ఏమి ఉండదు. అధికారంలోకి వచ్చినా రాకపోయినా రాజకీయాల్లో ఉంటే చాలు అన్నటువంటి పరిస్థితిలో వీళ్ళ జీవన విధానం చూసినప్పుడు దోపిడీకి బేస్ ఎక్కడ ఏర్పడుతోంది? ఇక్కడే. అధికారులు, రాజకీయ నాయకులు కలిసి ఈ దేశాన్ని పిండేస్తున్నారు. మీకు అలా ఏమైనా సందేహం ఉందా? లేదు. డూ యూ హ్యావ్ ఎనీ డౌట్? యూ కెన్ డిబేట్ విత్ మీ. అంటే నేను ఎవరు బాధ్యత తీసుకోవాలని అంటే వ్యవస్థ బాధ్యత తీసుకోవాలి. శాంతి భద్రతల యొక్క బాధ్యత ఎవరిది? పోలీసు డిపార్ట్మెంట్. మరి పోలీసు డిపార్ట్మెంట్ మీద ఆధిపత్యం ఎవరిది? రాజకీయ నాయకులది. మీకు ప్రతిదానికి ఒక కీ పెట్టేసుకున్నాడు రాజకీయ నాయకులు. అలాగే ఐపీఎస్, ఐఏఎస్, మీ చిన్నప్పుడైతే ఐఏఎస్ అనగానే సెల్యూట్. ఇవాళ మీరు జెండా ముందు ఎలా వందనం చేశారో ఒక పోలీస్ అధికారి ముందు అలా వందనం చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అన్ని వాల్యూస్ ఉన్నాయి. కానీ ఇవాళ మీరు అది చెప్పేది 90s లోపల, 90s తర్వాత అది లేదని నాకు కూడా అనిపిస్తుంది. సో నేనేమంటానంటే, అంటే ఆర్థిక స్వేచ్ఛ లేనప్పుడు, అంటే ఆర్థిక స్వేచ్ఛ మనకి లేనప్పుడు, అంటే రాజకీయ స్వేచ్ఛకి అర్థం ఉందా అనేది కూడా ఒక ప్రశ్న. ఏం చెప్పారు? ఆర్థిక స్వేచ్ఛ లేదనేది నేను ఒప్పుకోను. బికాజ్ కష్టపడేవాడికి కులం అక్కర్లా, వేది అక్కర్లా, తత్వం ఉండాలి. సో వాడు ఎదుగుతాడు. ఏది లేనాడికి కొంచెం కష్టం అవుతుందేమో కానీ బట్ గెలవకపోవడం ఉండదు. 100% గెలుస్తారు. బట్ చేసే ప్రయత్నంలో, కృషిలో తన నాలెడ్జి, తన అవగాహన, తన కష్టం, తన స్మార్ట్నెస్, ఇవన్నీ ఇవాళ అందరం చెప్తాం హార్డ్ వర్క్ అంటే స్మార్ట్ వర్క్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది అని. అలా అనంటే స్మార్ట్ వర్క్లో కూడా హార్డ్ వర్క్ ఇన్నర్ ఫీలింగ్ అది ఉంటుంది, 100% ఉంటుంది. అది మేధస్సుకు సంబంధించింది. కాబట్టి బేసిక్గా నేను అనేది ఒకటి మిస్టర్ శ్రీనివాస్, మీరు అన్నారే ఎవరికి వచ్చింది స్వాతంత్రం అని. చాలా మందికి ఆర్థిక స్వాతంత్రం నిర్లక్ష్యం కాబడింది, దూరం చేయబడింది. ఎలా అనంటే ఇవాళ రైతు కంఫర్టబుల్గా లేడు. ఇవాళ మహిళలు గౌరవంతో బతికేటటువంటి పరిస్థితుల్లో లేరు. అలాగే యువత కొంత నిస్పృహతో, కొంత అయోమయంతో ఎటు వెళుతున్నామన్నటువంటి దశలో టోటల్ వాళ్ళు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. మరి మనకి ప్రయారిటీస్ ఏంటి? విద్య. ఈ దేశంలో ఉచిత విద్య ఎందుకు పెట్టరు? మీరు స్కూల్కి వెళ్తే మీకు 15,000, మీ పిల్లలకి 15,000. ఎవడు రా నువ్వు ముష్టేస్తున్నావా? అంటే నువ్వు నాకేదో కానుకిస్తున్నావా? నేను ఓటేస్తే నువ్వు ఇది ఇస్తాను అని అంటే ఇంతకంటే నేను ఇందాక మాట్లాడింది కూడా ఆర్టికల్ 21
వయలేషన్ జరుగుతుందా అని నేను అన్నది అదే నేను ఆర్టికల్స్ జోలికి ఆ సెక్షన్స్ జోలికి అసలు వెళ్ళట్లా విత్ ఎ లిటిల్ బిట్ కామన్ సెన్స్. నాలో ఒక చెప్పులు కుట్టేవాడు ఉన్నాడు, ఒక బండి లాగేవాడు ఉన్నాడు, ఒక కష్టపడేటటువంటి కార్మికుడు ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి నాతో మాట్లాడిస్తున్నది అది మీతో మాట్లాడుతున్నా. దేర్ ఇస్ నో, మీకు వేరే సందేహం అక్కర్లా. అందుకని నాకు రాజ్యాంగం అసలు సంబంధమే లేదు సోదరా. నేను అడుగుతున్నది ఒకటే, నేను కష్టపడ్డా నా కష్టానికి ఏమిస్తావు, ఇది ఒక్కటే అడుగుతా. అంటే ఈ అభివృద్ధి జరగకపోవడానికి నాకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రోగ్రామ్ అంటే కల్చర్ గురించి, లేకపోతే ఉమెన్ గురించి, యూత్ గురించి, అగ్రికల్చర్ గురించి మనం మాట్లాడే ముందు మొదటగా అంటే ఈ కులం పిచ్చితో, అంటే ఈ కుల వ్యవస్థ 78 సంవత్సరాలు మనం దాటినా కానీ మనకు స్వాతంత్రం సిద్ధించి వచ్చి అనుభవించిన తర్వాత కూడా ఇంకా అంటే నేను అనుకున్నది ఒక స్టేట్మెంట్ అనుకోండి, మీరు ఏమని అనుకోండి, మతాల కన్నా కుల వ్యవస్థ అత్యంత ప్రమాదకరమైంది అంటే ఇంకొక పెద్ద అని కూడా నేను చెప్పింది కాదు, ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా. అంటే కులం ఏదైతుందో కులం పునాదుల మీద జాతిని మనం ఖచ్చితంగా నిర్మించలేము అని అన్నారు. కానీ ఈ రోజున అదే వ్యవస్థలో ఉండటం వల్ల మనం వెనుకబడ్డామంటారా? ఏం విశ్లేషిస్తారు మీరు రాజేంద్ర గారు? ఎస్, ఇక్కడ ఒక నిర్లక్ష్యం బాగా కనపడుతుంది. అసలు కులం అనేది ఎందుకు? కార్ల్ మార్క్స్ అన్నట్టు మతం మత్తుమంద అన్నాడు ఆయన. పోనీ మతం ఒకటే మత్తుమందా? నాట్ ఓన్లీ దట్, కాలేజీలో కూడా మీరు చూస్తారు, అరే వాడు సివిక్స్ రా, నేను వేరే సబ్జెక్టు రా, ఇలా చిన్న చిన్న విభేదాలు ఏవైతే ఉంటాయో అవి మూఢంగా మారినప్పుడు అది మొత్తం మంది కంటే కూడా ప్రమాదం. అలాగే ఆ ఊరోడురా, అరే నేను ఈ ఊరోడినిరా, ఊరికి మధ్య వైరుధ్యం ఎందుకు వస్తాయి అనంటే, మీకు నాకు కామన్గా ఒక ప్రయోజనం ఉంటుంది. ఒక నీటిపారుదలకు సంబంధించి తీసుకుందాం. మొట్టమొదటిగా మీకు నీరు పారుతున్నప్పుడు మీరు మీ ప్రయోజనం చూసుకుంటారు, నా గురించి ఆలోచించరు. దీన్ని ఆపేసేటటువంటి ఆలోచనలో మీరు మొట్టమొదటిసారిగా నా ప్రయోజనం దెబ్బకొడతారు. దీన్ని రెగ్యులేట్ చేయాల్సింది ఎవరు? ప్రభుత్వం. 100% ప్రభుత్వ బాధ్యత అది. అలాగే వైద్యానికి సంబంధించి ఈ దేశంలో రిటైర్ అయిన ప్రతి ఎంప్లాయీ అతని ఆదాయం మొత్తం కార్పొరేట్ హాస్పిటల్కి దారపోస్తున్నాడు. అక్కడే దోపిడీ అవుతుంది. 60 ఏళ్ళు కష్టపడినటువంటి ఒక సామాన్య ఉద్యోగి తన కష్టం మొత్తం వైద్యానికే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉన్నది. ఇక విద్యకు సంబంధించి అది రాజ్యాంగపరమైనటువంటి హక్కు అయినప్పుడు నువ్వు నాకు 15,000 నా బిడ్డను పంపిస్తే 10,000 15,000 ఇచ్చేటటువంటి ఈ బేరం ఏంటి? నువ్వు నా పార్టీకి ఓటేస్తే ఇదిగో నీకు ఇది ఇస్తా. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఇట్ ఈస్ లైక్ ఎ బిజినెస్, ఇట్ ఈస్ లైక్ ఎ కరప్షన్. ఇది దోపిడీ. మిమ్మల్ని మభ్యపెట్టడానికి నేను ఇచ్చేటటువంటి స్కీములు, ఆకర్షణలు, ఇది దుర్మార్గం. ఇది మారాలి. నేను మొట్టమొదటిసారిగా ఇప్పుడు మన బీఆర్కే ఛానల్లో నేను చెప్పదలుచుకున్న స్పష్టమైనటువంటి సమాచారం ఏంటి అనంటే, విద్య అనేది ఉచితం అవ్వాలి, వైద్యం అనేది కూడా ఉచితంగానే జనానికి చేరాలి. ఇక మిగతా విషయాలకు వచ్చినప్పుడు ఈ స్కీములు అనేవి పెద్ద దోపిడీ, దీనికి మనం లొంగిపోవాల్సిన అవసరం లేదు. అలాగే కులం మతం యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది అని అంటే అది పెంచుతున్నటువంటి రాజకీయ వర్గాల పొరపాటు మాత్రమే. జనాల్లో అంత కులపిచ్చి లేదు. ఆ కులాన్ని పెంచేటటువంటి తత్వాన్ని రాజకీయ పార్టీలు తీసుకొస్తున్నాయి. రైట్ రాజేంద్ర గారు, ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. ఇందాక నుంచి మీరు మనకి ఉచిత విద్య లేకపోతే ఉచితంగా ఆరోగ్యం అని చెప్తున్నారు. అది మొదటి నుంచి కూడా నాకు తెలిసినంత వరకు ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం మన దేశంలో ఉంది. కానీ నాకు అనిపించింది ఏంటంటే, ఏదైతే ఉచిత విద్య ఇది ఉన్నదో అది కరెక్ట్గా జనాలకి అందట్లేదు అని అనిపిస్తుంది. అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అంటే క్వాలిటీ ఆఫ్ ఆరోగ్యం, ఇది ఏదైతే ఉందో హెల్త్, క్వాలిటీ ఆఫ్ హెల్త్ అనేది అందట్లేదు. కానీ వాస్తవంగా ఉంది, దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఆ వ్యవస్థని బ్యాక్ తీసుకొచ్చి ఒక పాలసీ రూపంలో కానీ మనం ఎట్లా బాగు చేయాలని మీరు ఇందాక నుంచి లేదన్నారు. ఖచ్చితంగా మన దేశంలో ఉచిత విద్య ఉంది. ఎంతసేపు బాధ్యతలను పక్కన పెట్టి బాధితుల్ని తీసుకొచ్చి సమస్య పరిష్కారం మీద మీరే ఆలోచించండి అంటే ఇంకా ప్రభుత్వం ఎందుకు? అదే ప్రభుత్వాన్ని ఎట్లా ప్రశ్నించాలి నేను అనేది నా ప్రశ్న అదే. ఎస్, యూ హ్యావ్ టు డిసైడ్, యు ఆర్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎవరు పాలనలో ఉండాలనేది మీ చేతిలో, మీ హక్కు అయితే మీరెందుకు దిగులు పట్టం? కాని వాడిని పక్కన పడేయండి. ఎవడొస్తే సరే, ఎవడొచ్చినా సరే ఓటేద్దాం అన్నటువంటి తత్వం మానేయండి.
వీడు కాదురా పాలకుడు, వీడు దోపిడీదారుడు అని చెప్పేటటువంటి స్వాతంత్రాన్ని ఈ దేశానికి యువతకు తీసుకురావాల్సిన సందర్భం ఇది. వాట్ ఐ వాంట్ టు సే, పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో అది జన అభివృద్ధి కోసం కంటే కూడా ఆధిపత్యాని కోసం మాత్రమే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో నేరస్తులు ఇవాళ పార్లమెంటులో చూస్తూ కూర్చున్నటువంటి యువతను మనము తేలిగ్గా మీ బాధ్యత కాదు అని నేను చెప్పలేను. ఈ దేశ నిర్మాణంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి దశలో సింపుల్గా మేము చదువుకునేప్పుడు కొన్ని చైతన్యవంతమైన సామాజికమైనటువంటి అంశాల్లో పోరాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఏ కళాశాలలో విద్యార్థులు వచ్చి పోరాడగలిసినటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి కొంత నేపథ్యం ఉన్నదేమో కానీ యు టేక్ ఎనీ కాలేజ్ ఇన్ దిస్ స్టేట్, ఎక్కడ ఎలక్షన్స్ జరగటం, వాళ్ళకి కొంత సామాజికమైనటువంటి చైతన్యం పెరగడం అనేది లేదు, పూర్తిగా ఆపేశారు. సో నేనేమంటానంటే ఖచ్చితంగా మనకు ఒక హక్కు ఉన్నది, విద్య, వైద్యం, ఏదైనా సరే ఉచితంగా ఇవ్వకపోతే అది నేరం అంట. రైట్ సార్. అంటే ఇప్పుడు దాకా అంటే చైనా చూసాం మనం, చైనా కూడా మన దేశంతో సహా అంటే 140 కోట్ల జనాభా చైనాలో ఉంది, ఇక్కడ ఉంది. మీరు ఇందాక అన్నట్టు అంటే ఇజాలు ఏవైనా కావచ్చు, అది కమ్యూనిజం అంటున్నారు, కమ్యూనిస్ట్ పార్టీ అంటున్నారు, కానీ అది పూర్తిగా ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే అది ఒక ప్రైవేట్ రంగాన్నే ఎక్కువగా ప్రోత్సహిస్తూ అభివృద్ధి పదంలోకి వచ్చింది అనేది నా అభిప్రాయం. ఆ దేశం లాగా మనము అంతేమంది జనాభా ఉన్నారు. ఇప్పుడు అమెరికా చూసినట్టయితే 28. సో ఈ 28 జనాభా ఉన్నది ఎక్కడ, 140 జనాభా ఉన్నది ఎక్కడ, ఈ రెండు దేశాలు కూడా అభివృద్ధి పదంలో ఉన్నాయి. అంటే భారతదేశం ఎందుకని కాలేకపోతుంది అంటే మూఢనమ్మకాల వ్యవస్థ ఎందుకంటే మనం జుట్టు పిక్కొని తల బద్దలు గుట్టుకోవాల్సిన అంశమే లేదు. సింపుల్ గా ఈ దేశ సహజ సంపద ఎవరిది చెప్పండి? ఆబ్జెక్టివ్ గా ప్రజలేనా? ప్రజలే ఖచ్చితంగా కదా. మరి మైనింగ్ దోపిడీలో కోట్లు సంపాదిస్తున్నది ఎవరు? నాయకులు, మాఫియా కదా, నాయకులు కదా. ఇది ప్రభుత్వమే ఎందుకు నిర్వహించదు? మీ సంపదను ఎవడికో ఇచ్చేసి వాడు కోట్లు కొట్టేశాడు అన్నటువంటి రిపోర్ట్ మనకెందుకు? ఈ టేక్ ఓబులాపురం, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఓబులాపురం, తెలంగాణకు సంబంధించి ఆ పేరు వినని వాళ్ళు లేరు. అందులో వేలాది కోట్లు కొట్టేశాడు అన్నారు. అరే దుర్మార్గుడా, ఈ వేలాది కోట్లు కొట్టేయడానికి మార్గం వేసింది నువ్వే కదరా. ఇది కదా మనం అడగాల్సింది. NMDC ఉంది, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది. వై నాట్? ప్రజలకు సంబంధించినటువంటి సంపదను ఎవడికో కాంట్రాక్ట్ ఇచ్చేసి నువ్వు దోచేసుకో అని మార్గం చూయించి గెలాక్సీ ఒక నాయకుడికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కోట్లాది సంపాదన తీసుకొచ్చినటువంటిది గెలాక్సీ. ప్రపంచం మొత్తం నిలబడి కొన్నది. అత్యంత ఖరీదైనటువంటి గెలాక్సీని దోచుకున్నది ఎవరు? రాజకీయ నాయకులు. మరి అది ప్రజల సంపద కదా. ఈ నీరు, ఈ గాలి తెలంగాణలో మనం పదే పదే చెప్తుంటాం మన హక్కు, మన హక్కు అని. ఎక్కడుందిరా మనకి హక్కు అన్నటువంటి ప్రశ్న వేసుకుంటే సమాధానం ఏమొస్తుంది? ఇవన్నీ దోచేస్తున్నారని. ఇదే కదా కథనం, ఇవే కదా మనం రిపోర్ట్ చేస్తుంది. ఇన్ని కోట్లు వీడు దోచేశాడనంటే సహజ సంపదలను దోచేశాడన్నది సింపుల్ కామన్ సెన్స్ కదా. మీరు రూల్ ఆఫ్ లా ఎలా పెట్టారు? ఒక మైనింగ్ని ఎవడైనా గుర్తిస్తే వాడికి హక్కు ఇచ్చేస్తున్నారు. ఇది కాదు కదా జరగాల్సింది. సహజ సంపదని దోచేయడానికి ఓపెన్ చేశారు డోర్స్. అలాగే చిన్నప్పుడే అన్నప్రాసనప్పుడే కులాల్ని మనము వాళ్ళకి పంచేస్తున్నాం. ఎందుకు ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్ విడివిడిగా ఎందుకు ఉండాలి? ఇంత దుర్మార్గం ఏంటి? అసలు పిల్లల్లో ఈ వివక్షత తీసుకొచ్చేటటువంటి విధానం ఏంటి? దీన్ని పాలన అందామా? ఇది బాధ్యత అందామా? ఎక్కడ రాజ్యాంగం మీకేమైనా చెప్పిందా విడివిడిగా వీళ్ళందరినీ పెట్టండి అని? ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో సిగ్గుపడాల్సిన అంశాలు ఉన్నాయి. మాలపల్లి, మాదిగపల్లి. సిగ్గు లేదా ఇవాళ ఉన్నటువంటి సమాజానికి? కలిసి బతకలేనటువంటి వ్యవస్థలో మనం ఉన్నామా? లేదే. మనుషులందరూ కలిసి బతుకుతున్నారు. కానీ ఈ విభజన అనేది పాలకుల యొక్క దుర్మార్గపు ఆలోచన. శ్రీనివాస్ రైట్. అంటే చివరిగా చెప్పండి సార్, అంటే ఉమెన్కి సంబంధించి కావచ్చు, ఉమెన్ ఎంపవర్మెంట్ పెద్ద ఎత్తున మన దేశంలో జరుగుతున్నారు, యువత కోసం పోరాడుతున్నారు, యువతకి ఉపాధి కల్పిస్తున్నాం అంటున్నారు. అంటే ఇట్లాంటి రంగాల గురించి BRK రాజేంద్ర గారు కావచ్చు, ఒక MDగా అసలు మీరు అంటే ఈ ఛానల్ తరపున అంటే ప్రజలకి సందేశం కావచ్చు, లేకపోతే ప్రయత్నం కావచ్చు, సొల్యూషన్ కావచ్చు, ఏమిద్దాం అనుకుంటున్నారు మీరు? ఎస్ శ్రీనివాస్, ఇది ఒక సందర్భం అని నేను భావిస్తా. కష్టపడేవాడు పైకి రాగలడు అన్నది ఈ మన చైర్మన్ ఎవరైతే ఉన్నారో బొల్ల రామకృష్ణ, తన పేరు మనకున్నటువంటి సర్కిల్లో మన ఇంట్లో ఉన్న విషయాన్ని 10 మందికి చెప్దాం.
3,000 జీతంతో ప్రారంభమైనటువంటి అతని కెరీర్ ఇవాళ 3,000 కోట్ల టర్న్ ఓవర్ మంత్కి చేయగలిగినటువంటి సామర్థ్యం పెంచుకున్నటువంటి యువకుడు. ఎస్. ఫైన్. ఇవి దాంతోపాటు ఒక సామాజిక బాధ్యత తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి అని మాలాంటి వాళ్ళతో కలిసి ప్రయాణం చేసి ఒక డెస్టినేషన్తో ఒక మీడియాని బలీయమైనటువంటి శక్తిగా జనం కోసం మిగిలేటటువంటి ఒక ప్రతిజ్ఞగా తను తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఐ అప్రిషియేట్. బికాజ్ తను కష్టపడి సంపాదించటమే కాదు, మీరు అన్నారే పక్కాళ్ళు కూడా కొంత భద్రతతో ఉండాలి, కొంత కంఫర్టబుల్గా ఉండాలని తన పేరు మొదటిగా చెప్తా. ఈ 79 సంవత్సరాల తర్వాత కూడా యువతకు మరి కష్టపడడానికి అవకాశం లేదా? ఎందుకు లేదు? ఖచ్చితంగా ఉంది. కష్టపడేవాడికి ఎప్పుడూ అవకాశం ఉంది. తప్పుకు తిరిగేవాడికి మాత్రం ఇలాంటి కారణాలే కనపడతాయి. కపిల్ దేవ్ అన్నాడు ఇట్ బట్ అనేది ఎప్పుడు ఉపయోగించొద్దు అని. నీ బౌలింగ్ పర్ఫెక్ట్ ఉందా లేదా? ఆ రోజు పిచ్ బాగాలేదు కాబట్టి చేయలేక ఐఎమ్ సారీ అన్నాడు కపిల్ దేవ్. బికాజ్ వై ఐఎమ్ మెన్షనింగ్ అబౌట్ క్రికెట్, అందరికీ కనెక్ట్ అయ్యింది, అందుకనే చెప్తున్నా. అలాగే ఒక మీడియా వ్యవస్థలో మనము మాత్రమే ఈ దేశాన్ని మార్చగలమన్నటువంటి భ్రమలు మనకి లేవు. నాకు అస్సలు లేదు. నేను మొదట్లోనే చెప్పాను, ఐఎమ్ ఏ కామన్ మ్యాన్ విత్ లిటిల్ బిట్ కామన్ సెన్స్. నేను మేధావిని కాదు, అత్యంత ప్రతిభావంతుడిని కాదు, బట్ ఒక మొక్క ఏదైతే ఉందో మట్టిలో పైకి లేచినటువంటి తత్వం ఉంటుంది, దాన్ని గుర్తించండి. రైట్ సార్. అంటే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, అంటే ఈ చర్చను కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సార్. యా. నవీన్ గారు మీరు చెప్పండి. అదే 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 ఏమ్మా ఎంతసేపు ఉంది చెప్పండి, టైము కంటిన్యూ చేయమన్నారు ఏదో. అవునా, ఎంతసేపు కంటిన్యూ చేయాలి చెప్పండి సార్. 20 మినిట్స్ చేయగలుగుతారా మీరు? ఓకే అంటే ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. మీరు బాగా చెప్తున్నారు సార్, అందుకే అదే వినుకుంటూ కూర్చున్నాను నేను, ముందు మర్చిపోయాను. సరే అదే. సో అంటే 20 మినిట్స్ అంటే ఒక 15 మినిట్స్ అట్లా యాడ్ అయ్యండి, ఏం కాదు, కంటిన్యూ చేయండి. యాడ్స్ ఇంపార్టెంట్ మనకి, రియల్ ఎస్టేట్ అవి కొంచెం, ఆ రియల్ ఎస్టేట్ వేయండి భారతదేశంలో సార్. నాకు అర్థం కాల, ఇది స్పీచ్ కట్ అయింది. కంటిన్యూగా చెప్పేప్పుడు నాకు అర్థం కాదు. ఫుల్ మీరు కంటిన్యూగా చెప్పేటప్పుడు ఆన్ ఎయిర్లో మీరు ఒక్కటే వేస్తున్నారు, కంటిన్యూ కానివ్వండి అంటున్నారు. క్యామ్ సైడ్ చూడమంటున్నారు అప్పుడంట. ఓకే, మీరు ఒకరు చెప్పేటప్పుడు అది క్యామ్ సైడ్ అలాగే చూడండి అంటున్నారు సార్. అది బట్ సైడ్ బాక్స్ ఒకటి పెట్టు, ఒక్కడనే పెట్టద్దు. అదే వేరే ఏదైనా పెట్టండి. ఒక పక్కన ఇవాళ జరిగిన స్వాతంత్ర ఉద్యమం యొక్క దృశ్యాలన్నీ ప్లే చేస్తుండ్రు. రైట్, ఆనేరా. ఓకే ఓకే. Yeah. Yeah. ఓకేనా? Yes, welcome back to the Common Man Talk Show.
సార్ రాజేందర్ గారు, ఇందాక మనం ఏదైతే యూత్ గురించి కావచ్చు, ఉమెన్ గురించి మాట్లాడుతున్నాం, అది కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. యువతకి ఉపాధి దాని గురించి కూడా మాట్లాడుతున్నాం. ఆ సందర్భాన్ని అంటే ఎట్లా 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 చూడాలంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఎస్, రాజకీయాల్లో ఇవాళ గౌరవనీయమైనటువంటి వాళ్ళు రావాలంటే భయపడుతున్నారు. ట్రెండ్ మారిపోతుంది. డబ్బు లేనివాడు సాహసించి రాజకీయాల్లోకి వస్తే మిగిలే దశ కనపడట్లా. డబ్బు యొక్క ఆధిపత్యం బాగా సొసైటీలో పెరిగిపోయింది. అలాగే విలువైనటువంటి రాజకీయం చేద్దామని ఎవరైనా ప్రయత్నిస్తే అది కష్టం అవుతుంది. కానీ విలువలు లేనటువంటి రాజకీయానికి పాపులారిటీ బాగా పెరుగుతుంది. అంటే కష్టమవుతుందంటారా, అంటే అతన్ని ఉంచారంటారా సమాజంలో? ఏం చెప్తారు? కష్టం అవుతుంది, బట్ అసలు సాధ్యపడదు అనేది నమ్మకూడదు. సాధ్యపడుతుంది. సాధ్యం కానిది ఏదీ లేదు. మనం తలుచుకోవడం, మన సంకల్పం గట్టిగా ఉండాలి, కానీ చేయలేంది లేదు. బికాజ్ ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి అమెరికాను బిన్ లాడెన్ ఒక్కడే పోయించాడుగా, భయపెట్టాడుగా, మొత్తం భూస్థాపితం చేసినట్టుగా భవనాల్ని శిథిలం చేసిన పరిస్థితి చూసాంగా. అంటే మీరు ఏమంటారు, అలాంటి ఉగ్రవాదంతో మనం పోరాడాలంటారా? ఏం చెప్తారు? నో ఉగ్రవాదులు అస్తమానం మనం పోరాడాలి అన్నటువంటి ఆలోచన చేయకండి. పోరాడవలసినటువంటి సమాజం ఒకటి ఉన్నది. మీరు నేను కష్టపడతోనే మన జీవితం ముగిసిపోతుంది అని సామాన్యుల భావన. నేను అంటున్నా, ఇప్పుడు పిల్లలు విద్య నేర్చుకోవాలి, కరెక్ట్, ఉపాధ్యాయుడు పాఠాలు చెప్పాలి. వీళ్ళందరూ కలిసి అసలు దీన్ని వదిలేసి దేనికో వెళ్లాల్సిన అవసరం రాకూడదు. ఆ పరిస్థితి వచ్చింది అని అంటే mere ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్, వ్యవస్థ ఫెయిల్ అయినప్పుడే ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేయరు. ఇవాళ మీరు మీడియా గురించి కూడా అన్నారు కదా. ఎస్, ఇవాళ మీడియాలో ఒక వాస్తవం ఉన్నది. ఏది చేయాలో అది తక్కువ చేస్తున్నారు, ఏది చెయ్యకూడదో అది ఎక్కువ చేస్తున్నారు. డబ్బు కావాలి కాబట్టి. సార్ ఎందుకు వస్తుంది ఈ ప్రయత్నం అని అంటే, మొన్న రేవంత్ రెడ్డి కూడా అన్నాడు ఆయన, బికాజ్ జర్నలిస్టులు చాలా దగ్గరగా చూస్తాడు, అలాగే మీడియా సంస్థలకు అత్యంత సన్నిహితంగా ఉంటారు కాబట్టి అసలు మీడియా ఏంటో మీకంటే నాకంటే నాకే బాగా తెలుసు అన్నటువంటి ధోరణిలో ఆయనే మాట్లాడాడు. ఇట్స్ ట్రూ. బట్ ఇదే రాజకీయ నాయకులు నేను అడుగుతా, ఒక మంచి విశ్లేషణ చేయగలిగే వాడిని నువ్వు గౌరవించి దగ్గరికి చేర్చుకుంటావా, లేక విచ్ఛిన్నమైనటువంటి వార్తలు ఇచ్చి పాపులారిటీ తెచ్చుకున్న వాడికి నువ్వు గుర్తింపిస్తావా? రెండోదే చేస్తారు. నాకున్న సమాచారం, నాకున్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళ ప్రయోజనం సిద్ధించేది వాళ్ళే కదా. ఫర్ ఎగ్జాంపుల్, జగన్మోహన్ రెడ్డి ఎన్నికలలో పోటీ చేస్తున్నప్పుడు ఎవరిని తీసుకొచ్చాడు? ప్రశాంత్ కిషోర్ అన్న అతన్ని ఒక సలహాదారుడిగా తెచ్చుకున్నాడు. కరెక్ట్. దేనికోసం? నేను ఈ దేశానికి మంచి చేస్తాను అనేది కంటే ఈ రాష్ట్రానికి, ఇక్కడ ఉన్నటువంటి బీదలకి ఒక ఉపన్యాసంలో తప్పితే ఒక ఆర్థిక విధానం వాళ్ళ ముందు పెట్టలా. ఇదిగో ఈ ఎకానమీని మనం ఇలా చేస్తే బాగుపడతాం, చేతి వృత్తుల వాళ్ళ గురించి, ముఖ్యంగా రైతుల గురించి, వాళ్ళు పండించిన పంటల గురించి. సింపుల్ మిస్టర్ శ్రీనివాస్, ప్రతిసారి మీరు కొన్ని వార్తలు గమనిస్తూ ఉంటారు. ఇక్కడ పంటలకి సరైనటువంటి ధర లేక, గిట్టుబాటు ధర లేక రోడ్డు మీద టమాటాలు పోశారు, ఉల్లిపాయలు పారబోసారు, మిర్చి పోసారు, కోడిగుడ్లు పక్కన పారేశారు. ఇవే కదా వార్తలు. మరి రైతుల గురించి ఇంతమంది మాట్లాడతారు కదా. ప్రపంచంలో టమాటా కెచప్కు ఉన్న డిమాండ్ ఎంత ఉంది? కరెక్ట్. మరి ఈ డిమాండ్ ఉన్నటువంటి దేశాల్లో ఈ టమాటా అమ్మలేమా? అమ్మచ్చు. మీరు టెక్నాలజీ సంబంధించి దగ్గరగా అదే గ్రాడ్యుయేషన్లో కూడా ఉన్నారు, మీరు పనిచేశారు కూడా. అందుకని మిమ్మల్ని అడుగుతా, మనకి గనక సంకల్పం ఉంటే ఈ రైతుకి కొనేవాడికి మనం బ్రిడ్జి కాలేమా? 100% అవ్వచ్చు. కానీ చట్టాలు ఉల్లంఘించి మనం ఏం చేయలేమా అంటే, ఇంతకుముందు రైతు చట్టాలు ఏవైతే ఉన్నాయో చేశారు, ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఫ్రీ మార్కెట్ అని చెప్పి ఇదే గవర్నమెంట్ ఇంతకుముందు గతంలో కూడా చేయడం జరిగింది. మళ్ళీ ఆ రైతు తీసుకోవడం జరిగింది. సంబంధించి somehow they faced a problem. బట్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో పంటలు, హార్టికల్చర్లో కానీ, అలాగే అనేకమైనటువంటి ప్రపంచానికి అవసరమైనటువంటి పంటలు పండిస్తున్నటువంటి దేశం ఇది. కష్టపడడానికి ఇష్టపడే రైతున్నటువంటి నేల ఇది. అతని కష్టం ప్రపంచాన్నే బతికించగలిగినటువంటి శక్తిమంతులు ఉన్నటువంటి దేశం ఇది. ఈ దేశంలో అలాంటి వాళ్ళకి గౌరవం ఇవ్వకపోతే
మొత్తం కార్పొరేట్ కల్చర్లో ఆధిపత్యం పెంచుకొని రైతు పంటకు కనీసం మద్దతు ధర లేనటువంటి పరిస్థితుల్లో కరెక్ట్. ఇవాళ కూరగాయలు అమ్మాలంటే కొంతమంది గ్రామీణులు పాపం దాని మీద బతికేవాళ్ళు. ఇవాళ లేదు అలా. ఏదైతే ఒక ఆధిపత్యం సాధించినటువంటి ఆర్థిక వ్యవస్థ ఉన్నదో, ఆర్థిక సంస్థలు ఉన్నాయో, అంటే మీరు చెప్పేటువంటిది జొమాటో కావచ్చు, స్విగ్గీ కావచ్చు, ఇలాంటి సంస్థలు ఉండొద్దు, సర్వీస్ ప్రొవైడర్స్. ఎస్. కానీ మీరు తీసుకోండి, రిలయన్స్ అవ్వచ్చు, ఎస్, అలాగే అనేకమైన అలాంటి సంస్థలు కావచ్చు, వాళ్ళే ధర నిర్ణయిస్తారు, వాళ్ళే మీకు పెట్టుబడి పెడతారు, వాళ్ళే మీ పంట కొంటారు. పండించేది వాడే, ధర నిర్ణయించేది వాడే, మొత్తం నియంత్రణ చేసేది వాడే. కానీ ఈ కూరగాయలు ఊళ్ళో చిన్న చిన్న కమతాల్లో పండించినటువంటి రైతులకు మద్దతేది? రైతు బజారు పెట్టామన్నారు. ఎన్ని పట్టణాల్లో రైతు బజార్లు సజావుగా నడవగలిగినటువంటి పరిస్థితి ఉన్నది? అసలు ఇంత చర్చొద్దు. నేను అన్నటువంటిది బేసిక్ క్వశ్చన్. ఒక పంటకు డిమాండ్ ఉన్నది, అది ఏ దేశంలో డిమాండ్ ఉన్నది ప్రభుత్వం తెలుసుకోలేదా? ఒక కాల్ సెంటర్ పెట్టి నేను నడిపించగలను అన్నటువంటి విశ్వాసం ఉన్నటువంటి యువత ఈ దేశంలో ఉన్నారు. 100%. ఈ గ్లోబలైజేషన్ సందర్భంలో చాలా ఈజీగా చేయొచ్చు. రైతులకు ఇలాంటి న్యాయం ఎందుకు జరగట్లా? ఎందుకనంటే మీరు నా ఓటు బ్యాంకు కాబట్టి, మీరు అటు ఇటు పెరిగితే మీరు నా అదుపులో ఉండరు కాబట్టి, నేను మిమ్మల్ని బానిసగానే మార్చాలన్నటువంటిది నా విధానం కాబట్టి. అంటే ఇందులో ఇంకొక పదం వచ్చింది సార్ మీరు అనేది, అంటే నాకు తెలిసినంత వరకు, అంటే ఈ పెట్టుబడిదారి వ్యవస్థను కూడా రూపుమాపాలంటారా, ఉండాలంటారా, ఉండొద్దు అంటారా? ఇందాక నుంచి మీరు రిలయన్స్ అనే సంస్థ గురించి చెప్తున్నారు. అది ఒక పెట్టుబడిదారి వ్యవస్థ అనుకోండి, ఇంకేదనండి ఆ చట్టంలో ఉన్నాం అనుకోండి, అంటే ఏం చెప్తారు? ఇవాళ ప్రతిదీ ప్రభుత్వం చేయలేదు, ప్రతిదీ ప్రైవేట్ వాళ్ళే చేయలేరు. ఒక మిక్స్డ్ ఎకానమీని మనం గమనించాం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటారా? ఏం చెప్తారు? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటారా? ఏం చెప్తారు మీరు? ఇట్స్ ట్రూ. బట్ ఇక్కడ మళ్ళీ గుర్తు చేస్తున్నా, నా ఒక్కడిదే తెలిసినటువంటి సబ్జెక్టుగా నేను మాట్లాడట్లా. నాకు తెలిసిన అతి కొద్ది విషయాన్ని మాత్రమే నేను మాట్లాడుతున్నా. ఇదే రైటు, ఇదే సత్యం, ఇలానే జరగాలి అన్నటువంటి పిడివాదం నాకు లేదు. నాకు తెలిసిందేదో, నేను నమ్మిందేదో చెప్తున్నా. అలాగే ఇవాళ రైతులకు ఇచ్చినటువంటి మద్దతు ఏంటి అని అంటున్నా. మీరు మహిళల గురించి కూడా మాట్లాడారు. ఇటీవల రాజకీయాల్లో మహిళల ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టినంతగా దేని మీద అంత దెబ్బ కొట్టల. అసలు వీళ్ళు ఒక సేలబుల్ ప్రాపర్టీగా ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం రాజకీయాల్లో వీళ్ళ ప్రాబల్యం పెరగకూడదు, అలాగే వీళ్ళ ఓటింగ్ అనేది జరగకూడదు అన్నది బాగా గమనించాయి కొన్ని రాజకీయ పార్టీలు. ట్రోలింగ్ ట్రోలింగ్ ట్రోలింగ్, మీరు నడిచిన ట్రోలింగ్, మీరు తుమ్మిన ట్రోలింగ్. అసలు మాట్లాడాలంటే భయం. తెల్లారి లేస్తే మనము గంగమ్మ అంటాం, మనం దుర్గాదేవి అంటాం. మాటల్లో మాత్రమే ఇది ఉంది, చేతల్లో చాలా తక్కువ ఉన్నది. అంత మాత్రం చేత మహిళను అసలు గౌరవించని సమాజం అని నేను అనలేను, గౌరవిస్తున్నాం. నేను అందుకే సింపుల్గా, ఎక్కువ సమయం కూడా లేదు, అమ్మను గౌరవించమంటున్నా. అమ్మ లేకపోతే మీరు లేరు, నేను లేనన్న సత్యాన్ని గుర్తించమంటున్నా. 9 నెలలు మోసి కొన్ని సంవత్సరాల పాటు పాలిచ్చి పెంచిన తల్లి కంటే మీకు దైవం మరొకరు లేరు. ఆ సంస్కారాన్ని పెంచాలి కుటుంబాల్లో. అమ్మ అంటే వండి పెట్టేది కాదు, అమ్మ అంటే నాన్న చేతుల్లో తన్నులు తినేది కాదు, అమ్మ అని అంటే ఏదో సెకండ్ సిటిజన్ అంతకంటే కాదు. ఇవాళ వ్యవస్థ ఇలా మిగిలి ఉన్నది అని అంటే అమ్మ మాత్రమే కారణం. నో డౌట్ అబౌట్ దట్. చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లని, ఐపీఎస్ ఆఫీసర్లని, అలాగే ఉన్నత విద్యావంతులను మీరు టచ్ చేసి చూడండి. గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళని అమ్మ కోడిగుడ్లు అమ్మి చదివించింది, అమ్మ పాలు పితికి అమ్మి మరీ పిల్లల్ని చదివించింది. అమ్మ బాధ్యతగా ఉంటేనే నాన్న బతికి బట్టగట్టాడు, బయటికి వెళ్ళి గొప్పగా బతికేశాడు. బట్ అమ్మకున్నటువంటి ఇంపార్టెన్స్ మనము యువతకు తెలియజేయాలి. అదే ఒక గొప్ప సమాజానికి మూలమవుతుంది. ఇక నెక్స్ట్, మహిళను గౌరవించటం అక్కడే ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వచ్చే పరిణామాలు మీరు ఊహించరు, అంత గొప్పగా ఉంటాయి. ఒక మనిషిని గౌరవించేటటువంటి తత్వం, ఇష్టం లేకపోతే దూరంగా ఉందాం. అసలు ఇష్టమా అయిష్టమా అన్నది కాదు, ఇక్కడ ప్రయోజనం మాత్రమే. మంచోడిని కూడా బూతులు తిడతాం. ఎందుకని? నాకు ఒక ప్రయోజనం కావాలి, నాకు ఒక ట్రెండింగ్ కావాలి.
నాకు ఒక వార్త జనంలోకి వెళ్ళిపోవాలి. గాంధీ మహాత్ముడిని ఒక ఛానల్ వాళ్ళు అనకూడని మాట అన్నారు. ఏమని? వ్యసనపరుడని, స్త్రీలోలుడని. ఎందుకనంటే ఆ ఛానల్కి రేటింగ్ కావాలట, ఆ ఛానల్ చర్చనీయాంశం కావాలట. అలాగే ఈ నెగిటివ్ ధోరణి ఉన్నదే, ఇది ప్రమాదకరం. దీన్ని జనం గుర్తించాలి. ఎవరిని ఆహ్వానించాలి, ఎవరు చెప్పింది స్వీకరించాలి అన్నది జనం 100% విచక్షణతో ఉండాల్సిందే. ఇది మాత్రమే వాళ్ళ బాధ్యత. మిగతావి వ్యవస్థ మొత్తం కలిసి ఏదైతే మనము నిర్మించుకున్నామో, పాలకపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, చట్టం కావచ్చు, అలాగే రాజ్యాంగం కావచ్చు, ఇవన్నీ మనల్ని ప్రొటెక్ట్ చేసి కలిగేటటువంటి వ్యవస్థ మనకున్నది. బట్ మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నా, ఇవాళ ఉచిత వైద్యం అనేది ఉండాలి. విద్యతో పాటు వైద్యం, ఈ 2 కోర్ సబ్జెక్టులు బీఆర్కే న్యూస్ కి, మీకు, నాకు, అందరికి న్యాయం అవసరం లేదంటారా? న్యాయం కూడా అవసరం కదా. న్యాయం అనేది మీకు అందరికీ తెలుసు. అంటే నేను డబ్బు పెట్టి కొనలేను సార్. ఇప్పుడు ఒక లాయర్ దగ్గరికి పోతే ఫీజు కూడా కట్టలేనటువంటి పరిస్థితి ఈ రోజున. డబ్బు కడితే కానీ నాకు న్యాయం దొరకదేమో అని చెప్పేటువంటి వ్యవస్థ కూడా ఉంది. అంటే గతంలో సరే న్యాయ వ్యవస్థ నాట్ ఓన్లీ దట్ శ్రీనివాస్, మనం అలా నెట్టేసేయద్దు. ఎస్, డిమాండ్ సప్లై 2 ఆర్థిక విధానంలో ప్రధాన సూత్రం. నేను ఒక హీరో, నాకు మీరు కోట్లు ఇవ్వాలి అని అంటే కొన్ని కోట్లు నేను సంపాదించేటటువంటి ప్రాచుర్యం నాకు ఉండాలి, అప్పుడు మాత్రమే ఇస్తారు కదా, అంతే కదా. అలాగే మీరు ఏ లాయర్ను కోరుకుంటారో మీ పరిస్థితి అదే ఉంటుంది. అలాగే ఇవాళ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి చాలా మంది న్యాయవాదులు ఉచితమైనటువంటి సేవలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నటువంటి అవకాశం మనకుంది. ఈవెన్ హైకోర్టులో కూడా మీకు లాయర్ లేకపోతే మీకు వాదించుకోవడానికి అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న వ్యవస్థ ఉంది. మీరు వెళ్ళి వాళ్ళని మీ విజ్ఞాపన ఏదైతే ఇస్తారో, మీ అర్జీ ఏదైతే సమర్పిస్తారో, దాని మీద అదే లాయర్లు ఫ్రీగా మీకోసం నిలబడే వ్యవస్థ. అత్యున్నత న్యాయస్థానానికి పనిచేసినటువంటి ఒక న్యాయవాది రంజన్ గొగోయ్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. అంటే న్యాయస్థానాలలో రాను రాను న్యాయం అనేది కొరబడుతుంది అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. అంటే అట్లాంటి పరిస్థితి కూడా స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థల్లో కూడా నమ్మకం సన్నగిలిపోతుంది అంటాను. రాజేంద్ర గారు ఏం చెప్తారు దీనికి? ఎందుకు అని అంటే, మీరు నేను సమాజంలో కలిసి అందరితో కలిసే బతుకుతున్నాం. ఇక్కడ ఏదైతే కాలుష్యం ఉంటుందో, నేను ముక్కు మూసుకున్నా సరే అది నా ఊపిరితిత్తుల్లోకి వెళుతుంది. నేను వద్దు అని మూసుకుంటే చచ్చిపోతా. అలాగే న్యాయ వ్యవస్థ కలుషితం అయిందా లేదా అన్నటువంటి చర్చలు బాగా పెరుగుతున్నాయి. న్యాయ వ్యవస్థ అంటే చాలా మందికి తేలిగ్గా కనపడుతోంది అన్నటువంటి వాదన ఇవాళ సుప్రీంకోర్టు జడ్జి కూడా మాట్లాడారు. ఫైన్, నిజానికి ఎవరు న్యాయ వ్యవస్థ తీర్పుల మీద మాట్లాడకూడదు, తీర్పు మీద మాట్లాడకూడదు, కానీ వ్యవస్థ మీద మనం మాట్లాడచ్చు అన్నది నా అభిప్రాయం, నా నమ్మకం. బికాజ్ రాకూడనటువంటి కేసుల్లో బెయిల్ వస్తున్నప్పుడు అనుమానం సహజంగా పెరుగుతుంది. మీరు నేను మనుషులం, మీరు నేను ఓటర్సం, మీరు నేను అందరం సమానులమే. సమాజం అన్నప్పుడు అతను జడ్జి కావచ్చు, జడ్జి దగ్గర ఉన్న ప్యూన్ కావచ్చు, హూ ఎవర్ మే బి, ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద సొసైటీ. బట్ అంతరాలు పెంచారు. ఎస్, వాడు చేతులు కట్టుకొని నిలబడాలి నా దగ్గర అన్నటువంటి పరిస్థితి. ఒక ప్రభుత్వ అధికారి అతని దగ్గర ఉన్న క్లాస్ 4 అతనికి, అఫ్ కోర్స్ ఇవాళ క్లాస్ 4 అనకూడదేమో, బట్ తక్కువ స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగికి చేతులు కట్టుకొని నిలబడే పరిస్థితుల్లోనే బానిసలానే చూస్తారు. నువ్వు జీతం ఇస్తున్నావా? లేదే. హూ ఆర్ యూ? నా ప్యూను నేను ఒకటే అన్నటువంటి భావన ఇవాళ ఎంతమంది ఉన్నతాధికారుల్లో ఉంది? కూర్చోబెట్టి మాట్లాడేటటువంటి కల్చర్ ఎక్కడుంది? ప్రపంచం మొత్తం తిరుగుతారు, అక్కడ ఉన్న ఏది స్వీకరించరు. వీడికి ఏది కావాలో, ఏది దోపిడీనో. ఇంకొక 79 సంవత్సరాలు అన్నటువంటి పదం మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇవాళ పారిశుధ్య కార్మికుల యొక్క పరిస్థితి చూడండి. వాళ్ళ చేతికి గ్లౌస్ ఉండవు, ఏ మాత్రం రక్షణ లేనటువంటి వ్యవస్థలో వాళ్ళకి ప్రొవైడ్ చేసినా సరే వాళ్ళకున్నటువంటి వెనకబాటుతనం వల్ల మన మలమూత్రాదులు తీసేటటువంటి ఆ చేతులు గమనించినప్పుడు విద్య లేని కారణంగా మనం ఎక్కడున్నాం, మనం ఎలా బతుకుతున్నాం, మనకున్న అర్హత ఏంటి, వాడికి లేని అర్హత ఏంటి,
ఇది ఆలోచించేటటువంటి సమాజం రావాలి, ముఖ్యంగా అధికారులు రావాలి. అంటే రైట్ సార్, అంటే చివరిగా మనం అంటే యుద్ధానికి సంబంధించి సరిహద్దుల అంటే ఈ వ్యవస్థ గురించి, అంటే ముఖ్యంగా ఈ యుద్ధాలు కావచ్చు, సరిహద్దులు కావచ్చు, దేశ అభివృద్ధికి ఆటంకం అని చెప్తారా? యాక్చువల్గా ఇదంతా మనం మాట్లాడుతుంది ఇందాక నుంచి కూడా, ఇది ఒక పెద్ద సబ్జెక్టు, ఒక రోజులో ఒక గంటలో అయిపోయేదైతే కాదు నాకున్నటువంటి అభిప్రాయము. సో దానివల్లనే మన దేశం అంటే పొద్దున మార్నింగ్ ఎవరైతే ఉన్నారో మన ప్రధానమంత్రి గారు కూడా స్పీచ్లో మనం చూసాం, ఎర్రగోటపై నుంచి అంటే ఏం మాట్లాడుతున్నారో కూడా మనం చూసాం. అంటే ఈ సింధూర్ ఆపరేషన్ ఏదైతే ఉందో దానికి మనం సెల్యూట్ చేయాలి ఖచ్చితంగా. పాకిస్తాన్ని నేను హెచ్చరిస్తున్నాను, మిసైల్ లాంటి మాటలు మీరు చెప్పి భయభ్రాంతులకు గురి చేయొద్దు అని చెప్పి ఎంతసేపు కూడా అంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని అనుకోవచ్చా? ఆ రకంగా ప్రజల్ని తీసుకెళ్తున్నారనొచ్చా? మనకు భరోసాని ఇస్తున్నారని అనుకోవచ్చా? అంటే ఇదొక కోణం కూడా ఆలోచిస్తే ఎట్లా ఉంటుంది? రాజేంద్ర గారు ఏం చెప్తారు మీరు? ఇక్కడ కేవలం భరోసా మాత్రమే ఇస్తున్నారు, ఇక్కడ కేవలం ఒక నమ్మకాన్నే పెంచుతున్నారు. ఏ దేశం సొంతగా యుద్ధం చేయాలన్నటువంటి ప్రయత్నం చేయదు. అలాగే ఎందుకని మన్మోహన్ సింగ్ లాంటి ఒక సాఫ్ట్ పర్సన్, అలాగే ఒక నిజాయితీలో ఒక గొప్ప గుర్తింపు ఉన్నటువంటి నాయకుడిని పక్కన పెట్టి అటాకింగ్ పొలిటీషియన్గా ఉన్నటువంటి అప్పటికే కొన్ని నిందలు గుజరాత్ పాలనలో మోసినటువంటి మోదీని ఎందుకు తీసుకొచ్చింది ఈ దేశ యువత? దే నీడ్ వన్ అటాకింగ్ పొలిటీషియన్. ఒక పక్క కాశ్మీర్లో రోజు వందల ప్రాణాలు ఊచకోతలో పోతుంటే మనం చూస్తూ కూర్చుంటే కుదరదు. చేస్తున్నవాడు ఎవడు? ఒకప్పుడు భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నటువంటి వాడే పాకిస్తాన్ అని పక్కకి వెళ్ళిన తర్వాత అదే పాకిస్తాన్ నుంచి మనకి ఉపద్రవం వస్తున్నప్పుడు చూస్తూ కూర్చోవడం అనేది ఎంతవరకు సమంజసం అన్నటువంటి ఒక ఎమోషన్ ఈ దేశంలో వచ్చింది. దాంతోపాటు యువత కూడా ఇలాంటి నాయకుడినే కోరుకున్నారు కాబట్టి మూడోసారి కూడా ప్రధానమంత్రిగా ఆయనే ఎన్నుకోబడ్డాడు శ్రీనివాస్. అంటే అలాగే ఏదైతే మనకి విదేశాంగమైనటువంటి ఒక స్ట్రాటజీ ఉంటుందో అందులో ఇవాళ భారతదేశం ప్రధానమంత్రి మోదీ తీసుకున్నటువంటి నిర్ణయాలు, చేసిన ప్రయత్నాలు, అలాగే ఒప్పించినటువంటి విధానాలు, చర్చించినటువంటి పద్ధతులు, వీటన్నిటినీ బట్టి ఇవాళ భారతదేశం వైపు పూర్తిగా అటెన్షన్ పెరిగింది. ప్రధానిగా ఆయనకి గుర్తింపు బాగా పెరిగింది. నా ప్రశ్న అది కాదు యాక్చువల్గా. అంటే ఈ సరిహద్దులు కావచ్చు, లేకపోతే ఈ యుద్ధాలు కావచ్చు, దేశ అభివృద్ధికి ఆటంకం అనేది నా ప్రశ్న. ఆటంకమా కాదా అనేది, ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టుకుంటున్నారు, పక్కోడు ఒకడు వచ్చి మీ గోడ పడగొడతాడు, అది మీ అభివృద్ధికి ఆటంకమా అని అంటే ఆ ప్రశ్నకు ఉన్నటువంటి లోతు అదే. అది ఆటంకం కాదు, అది వచ్చినటువంటి సమస్య మాత్రమే. యుద్ధం చేయడం వల్ల కొద్దిగా ఆర్థికమైనటువంటి ఒత్తిడి ఆర్థిక వ్యవస్థ మీద పెరుగుతుంది, అందులో సందేహం అక్కర్లా. కానీ యుద్ధం అనివార్యమైనప్పుడు వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు ఏ దేశానికైనా సరే. ఆ ఖర్చును మళ్ళా రాబట్టుకునేటటువంటి విధానం, అభివృద్ధి వైపు అడిగేసేటువంటి పద్ధతులు ఉంటాయి. బట్ శత్రువు వచ్చి మీ ఇంటి మీద దాడి చేస్తుంటే నేను బయటికి వెళ్ళి వాడితో కొట్లాడితే నాకు ఇబ్బంది వస్తుంది, నష్టం వస్తుందని కూర్చుంటారా? రైట్ సార్, అంటే మీరు చెప్పిందంతా కరెక్ట్ సార్. అంటే చివరిగా సమయం తక్కువ ఉన్నది కాబట్టి నా చివరి ప్రశ్న అయితే, మీరు ఇందాక నుంచి చెప్పుతున్నటువంటి ఏదైతే హెల్త్ ఉందో, ఎడ్యుకేషన్ ఉందో, ఈ సెక్యూరిటీ ఉందో, ఇవి 3-4 రంగాలు తప్ప మిగతాదంతా కూడా ప్రైవేట్ రంగంలో ఉంటే అభివృద్ధి జరుగుతుందేమో అని ఒకానొక సందర్భంలో ఒక కామన్ మ్యాన్గా నాకు అనిపించింది. చివరిగా మీరు బీఆర్కే ప్రేక్షకులకి ఏం చెప్తారు? ఒకటి చెప్పదలుచుకున్నా, మీడియా మొత్తమే ఒక బీఆర్కే న్యూస్ మాత్రమే దేశభక్తి కలిగిందన్నటువంటి మూర్ఖవాదం నాకు లేదు. అలాగే ఎవరికి బాధ్యత ఉన్నా లేకున్నా మనకున్నటువంటి బాధ్యత ఏంటి అని మనం ప్రశ్నించుకున్నప్పుడు 100% మనం జనం కోసం వార్తలు ఇవ్వాలి. 200% జనం అభివృద్ధి కోసం కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేయకుండా ఇచ్చే సమాచారంలో స్పష్టత పెంచాలి. దాంతోపాటు నేనున్నాను అన్నటువంటి నమ్మకం బీఆర్కేను చూసినప్పుడు మిమ్మల్ని, నన్ను అందరూ ఎంతో గౌరవంగా జనం ఆహ్వానిస్తున్నప్పుడు మన బాధ్యత కూడా అంతే ఉండాలి. అలాగే జనం కోసం బతికేటటువంటి తత్వాన్ని నాయకులకు నేర్పాల్సిన పరిస్థితి, నేర్చుకోని వాడిని పక్కన పడేయాల్సిన దశను కూడా మర్చిపోకూడనటువంటి విషయాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు గుర్తు చేయటం. అలాగే మొట్టమొదటిగా కష్టపడేవాడు ఇష్టపడే సమాజాన్ని నిర్మించటంలో మన పాత్ర ఉండాలి అన్నది నా లక్ష్యం. ఇక ఉచిత విద్య, ఉచిత వైద్యం అనేది ప్రజలకు అందాలి అన్నది మా ప్రతిజ్ఞ. దాంతోపాటు ఈ దేశంలో మహిళలకు సమానమైనటువంటి ప్రాతిపత్యం ఉండాలి, ప్రాతినిధ్యం ఉండాలి. కేవలం పార్లమెంటులో బిల్లు పెడుతున్నామంటున్నారు కానీ అదే
సమభావం ఉంటే పార్టీలో ముందు మీరు టికెట్స్ ఇవ్వండి. ఏదైతే పార్లమెంటులో బిల్లు పెడుతున్నారో పార్టీలో మహిళలకు ఆ శాతంలో టికెట్స్ ఇవ్వండి, అలాగే బీసీలకు ఇవ్వండి. అలాగే నేను ఒకటే అడుగుతున్నా, బీసీ, ఎస్టీ, ఎస్సీ ఇవి కాదు జనానికి కావాల్సింది, అది సంక్షేమమే కాదు, అది సంక్షోభం. జనం మధ్య ఒక విభిన్నమైనటువంటి శత్రుత్వం పెంచటం. లేనివాడు ఉన్నవాడు, సమాజం అంటే ఈ రెండే వర్గాలు ఉంటాయి. లేనివాడి కోసం కష్టపడదాం, ప్రోత్సహిద్దాం, దాంతోపాటు వాళ్ళు నిలదొక్కుకోవడానికి ఏవి కావాలో అవి చేద్దాం. ఈ కులమనో ఈ వర్గమనో కాదు, లేని వాడికి ఏది చేయాలో అది చేయాలి. ఆ సమాజం అదే గొప్ప ఆరోగ్యకరమైనటువంటి వ్యవస్థను నిర్మిస్తుంది. కాబట్టి నో ఎస్సీ హాస్టల్, నో బీసీ హాస్టల్, అందరూ కలిసి చదువుకునేటటువంటి పరిస్థితి. ఇక్కడ ఉచిత వైద్యం, ఉచిత విద్య అన్నప్పుడు ఏ కులానికి మనము స్కాలర్షిప్ ఇవ్వాలన్నటువంటి సమస్య ఉండదు. నారాయణ రెడ్డి చెప్పినట్టుగా పిల్లలకి కంచాల్లోనే కులాలను మనము పంచుతున్నప్పుడు వచ్చేటటువంటి వైకల్యం ఇవాళ సమాజంలో చూస్తున్నాం. కాబట్టి ఎస్, అవర్ డెస్టినేషన్ ఈజ్ ఓన్లీ వన్, ఒక సమాజం, అందరికీ సమన్యాయం, కష్టపడేవాడు ఇష్టపడే సొసైటీ. మోర్ దాన్ దట్ నథింగ్. అవర్ డెస్టినేషన్ అదే, మన లక్ష్యం అదే, మా ఉద్దేశము అదే, మా పోరాటం కూడా అదే. రైట్ సార్. రాజేంద్ర గారు, ఇంతసేపు మీ సమయాన్ని మా కోసం, ప్రజల కోసం, కామన్ మ్యాన్ కోసం ఇచ్చినందుకు మీకైతే ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. సో బీఆర్కే న్యూస్ ఖచ్చితంగా ఇలాంటి చర్చలు అయితే ముందు కొనసాగిస్తుంది. ఈరోజు జరిగినటువంటి చర్చ ఒక్కరోజుతో ముగిసేది కాదు. ఈ చర్చ ఖచ్చితంగా ఇలాంటి చర్చలు ఎన్నో కూడా బీఆర్కే న్యూస్ అయితే చేస్తుందని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా చేస్తాము. రాజేంద్ర గారు కూడా సహకరిస్తారని అనుకుంటున్నాము. నమస్తే, ధన్యవాదాలు.